ఎంత మధురమైనది యెహోవా నామము. వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లోకంలో మనం జీవించేటప్పుడు మనం అందరము కూడా భౌతికమైనటువంటి శరీరాన్ని గురించి ఎల్లప్పుడూ కూడా శ్రద్ధ కలిగి ఉంటాం. ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని గురించే మనము వేలు కాకుండా లక్షలు కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మరలా మనము నిద్రపోయే వరకు మన కష్టమంతా కూడా ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని గురించే. అంటే పొద్దున లేచిన తర్వాత ఏం ఆహారం తింటాము, ఏమి ధరించుకుంటామో, ఈ శరీరానికి కావలసిన నివాసము అన్నీ కూడా వీటి కొరకు మనం వెచ్చిస్తూ ఉంటాం. అయితే ఈ శరీరము పొరపాటున ఏదైనా పొద్దున్నే లేవగానే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ఒళ్ళు వెచ్చగా ఉందనుకోండి, వేడిగా ఉంది, ఏదో ఫీవర్ వచ్చినటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి. వెంటనే ఏం చేస్తామంటే మనము చెక్ చేసుకుంటాం. ఇంట్లో ఉన్నటువంటి మనకు టెంపరేచరు మీటర్ తీసుకొని ఎంత ఉంది, ఒకవేళ ఫీవర్గా కనుక అనిపించినట్లయితే వెంటనే ఇళ్ళలో ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంటుంది. ఒక పారాసెటమాల్ తీసుకోవటమో వేసుకోవటమో, 1-2 రోజులు చూసిన తర్వాత ఫీవర్ తగ్గకపోతే వెంటనే బ్లడ్ టెస్ట్కి వెళ్ళటమో అలాగ మనం చేస్తూ ఉంటాం. అంటే వచ్చింది కదా అని చెప్పేసి సమస్యను వదిలేయము. ఎందుకంటే వదిలేసినట్లయితే అది మరింత తీవ్ర రూపం దాలుస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఆత్మను గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చెయ్యం. అసలు నా ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది, నా ఆత్మ బలంగా ఉందా బలహీనంగా ఉందా, ఇంకా చెప్పాలి అంటే అసలు నా ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి ఏమిటి, లోకంలో వాళ్ళకి ఆత్మ ఉంది అనేటువంటి విషయం ఎలాగూ తెలియదు. కానీ తెలిసినటువంటి మనం కూడా, క్రైస్తవులు కూడా ఆదివారము ప్రార్థనకి వచ్చామా వెళ్ళామా అన్నట్లుగానే ఉంటారు. కానీ ఇంకా ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అనేటువంటిది సరిచూసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. ఆత్మీయ జీవితాన్ని సరిచూసుకోవటానికి మనకు లోకంలో ఉన్నట్లుగా ఏ విధమైనటువంటి మనం ఇందాక టెంపరేచర్ చూడటానికి ఒక థర్మామీటర్ ఉంటుంది, లేదంటే మనకు బ్లడ్ టెస్ట్కి అనేక రకాలైనటువంటి మనకు ఎక్విప్మెంటు ఈ లోకంలో ఉన్నాయి. కానీ నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని చూడటానికి ఏ విధమైనటువంటి పరికరాలు లేవు. మరి ఎట్లా మనం చూస్తాము అంటే కొన్ని విషయాలను గమనిస్తూ ఉన్నాం. నేను ఎంత బాగా వినగలుగుతున్నాను అనే దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో అర్థమవుతుంది. మరొక రకంగా మనం చూడాలి అంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొలిచేటువంటి కొలమానాలు అన్నమాట అవి. రెండవది, నేను ఎంత బాగా దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నాను. ఒకవేళ నేను వినలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను అంటే ఆత్మీయంగా మనము చాలా పూర్ కండిషన్లో, ఇంకా చెప్పాలి అంటే చచ్చిపోయిన స్థితిలో కూడా ఉండి ఉంటాం మేము. మూడవది, నేను ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాను అనే దాని మీద నా ఆత్మీయ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. నేను ఎంత బాగా దేవుని మాటలు వినగలుగుతున్నాను, ఎంత బాగా చదవగలుగుతున్నానో. మూడవది, ఎంత ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. And he told them a parable to the effect that they ought always pray and not lose heart. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను, ఆల్వేస్ టు ప్రే, ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి అని ఆయన ఈ ఉపమానం చెప్పాడు. అంటే దీనిలో ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనము గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితంలో చాలామంది, ఒకసారి అది అమెరికాలో ఒకసారి ఒక సర్వేని, అంటే మనకి అప్పుడప్పుడు పోల్స్ నిర్వహిస్తూ ఉంటారు కదా, అట్లా పోల్స్ నిర్వహించినటువంటి సందర్భంలో చూసినట్లయితే అమెరికాలో అసలు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, అసలు ఎంతమంది ప్రార్థన చేయట్లేదు అనేటువంటి ఇది నిర్వహించారు. 2007వ సంవత్సరంలో నిర్వహిస్తే దాదాపుగా 60% మంది ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. సరే, ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు, అర నిమిషమో నిమిషమో ఎంతసేపో కానీ అట్లీస్ట్ రోజుకి ఒకసారి ప్రార్థన చేసేవాళ్ళు 60% ఉన్నారు. ఇప్పుడు బాగా తగ్గిపోయి ఉంటుంది 2007లో అది. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఏదో క్రైస్తవ దేశాలు అనుకుంటారు కదా, ఆ క్రైస్తవ దేశాల్లోనే 60% మంది రోజు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు.
అని దాని అర్థం ఏంటంటే 40% మంది అసలు రోజుకు ఒకసారి కూడా ప్రార్థన చేయరు. రోజుకి ఒక్కసారి ప్రార్థన చేసేవాళ్ళు 60% మంది ఉన్నారంటే అసలు ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వాళ్ళు 40% మంది ఉన్నారు. ఇక ఈ అంకె మన ఇండియాలో గనక తీసుకున్నాం అనుకోండి, మన ఇండియాలో గనక తీసుకున్నట్లయితే, అంటే నేను ఎవరిని కూడా హేళన చేయటమో కించపరచడానికో మాట్లాడటం లేదు, కానీ ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ప్రార్థన చేయటం రాదు. నేను ఇప్పుడు మీకొచ్చా అని అడగనో, మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మిమ్మల్ని ఇక్కడికి పిలిచి ఒక మైక్రోఫోన్ ఇచ్చి ప్రార్థన చేయండి అంటే మీలో ఎంతమంది ప్రార్థన చేయగలుగుతారు? మనల్ని ప్రార్థన చేయమని అన్నారనుకోండి, ఎంతమంది చేయగలుగుతాం? పోనీ అందరినీ మీరేమి నడిపించవద్దు, అసలు మీకు ప్రార్థన వచ్చో లేదో మీరు ఒక్కసారి ప్రార్థన చేయండి అని పోనీ మైక్రోఫోన్ కూడా ఇవ్వలేదు, మామూలుగా ప్రార్థన చేయమంటే ఎంతమంది చేయగలరు? ఒకసారి కొందరు ఆశ్చర్యపోతూ ఉంటారు. పిల్లలు మన దగ్గరకు వచ్చేటువంటి చిన్న చిన్న పిల్లలకి మనము బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ నేర్పించడము, పాటలు పాడటం నేర్పించడము, స్టేజ్ ఎక్కి పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగుల్లో 400-500 మంది 1000-2000 మంది ఉన్నటువంటి సభల్లో పిల్లలు వెళ్ళిపోయి మైక్రోఫోన్లు పట్టుకొని పాటలు పాడుతుంటే చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. వాస్తవంగా వాళ్ళకి పాటలే ఇస్తున్నారు, కానీ ప్రార్థన ఇస్తే ప్రార్థన కూడా చేసేదురు, ప్రసంగం ఇస్తే ప్రసంగం కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉంటారు. ఒక రకంగా మనకేంటంటే చిన్నప్పటి నుంచి మనకు అట్లా నేర్పలేదు. ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏమిటి అంటే మనకు చాలా స్థానిక సంఘాల్లో సండే స్కూలు లేవు. అసలు అవి ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అప్పుడప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే, ఒకటేమిటంటే సండే స్కూళ్ళు పెట్టే ఓపిక సేవకులకు లేదు, ఓపిక లేదు. పొరపాటున వాళ్ళు ఓపిక చేసుకొని పెట్టినా వచ్చే ఓపిక ఈ తల్లిదండ్రులకు కూడా లేదు. అంటే తల్లిదండ్రులు ఎందుకు రావాలి కాదు, పిల్లల్ని రెడీ చేసి పంపాల్సింది వాళ్ళే కదా. ఒక్కోసారి సండే స్కూల్ పిల్లల్ని రానప్పుడు అడుగుతూ ఉంటాం, ఏంటి రాలేదంటే మమ్మీ రెడీ చేయలేదని అంటారు, లేదా డాడీ తీసుకొని రాలేదంట. అవును, నిజం, వాళ్ళు చిన్నపిల్లలు. ఇప్పుడు వాళ్ళకి రావాలన్న కోరిక ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమో పడుకొని ఉంటారు. పడుకొని ఉంటే సండే స్కూల్ అంటే మధ్యాహ్నం సాయంత్రం పెట్టలేం కదా. పొద్దున్నే ఫ్రెష్ మైండ్ తోటి వాళ్ళకి వాక్యం నేర్పిస్తే బాగుంటుంది. కానీ వీళ్ళేమో ఈ ఆధునిక ప్రపంచంలో అలసిపోయి ఆదివారమే కదా రెస్ట్ రోజు, ఆ రోజన్నా కాసేపు మనశ్శాంతిగా ప్రశాంతంగా పడుకుందామని పాపం వాళ్ళు పడుకుంటారు. దాంతో వీళ్ళని లేపటం ఉండదు, రెడీ చేయటం ఉండదు. ఈ ఎఫెక్ట్ ఎప్పుడు కనబడుతుందంటే రేపు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి దేవుణ్ణి వదిలిపెట్టి పనికి మాలిన వాళ్ళు అయిన రోజున అప్పుడు బాధపడతాం. నేను చిన్నప్పుడు పొద్దున్నే కొంచెం ఓపిక చేసుకొని లేచి వాళ్ళని రెడీ చేసి పంపితే ఎంత బాగుండేది అని అప్పుడు బాధపడతాం. కానీ టైం మిషన్లు ఏమీ లేవు. మరలా వెనక్కి వచ్చి మరలా మనం పడుచు వాళ్ళం అయ్యి మరలా మన చిన్నపిల్లల్ని లేపి రెడీ చేసి పంపటానికి ఒకసారి చేయి దాటిపోయినటువంటి ఏ క్షణాన్ని కూడా మరలా మనం వెనక్కి తీసుకొని రాలేము. నిజంగా ప్రార్థనా జీవితం అనేటువంటిది ఎంత అవసరం అనేటువంటిది ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా గుర్తించలేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. లోకానికి ఎట్లా తెలియదు ప్రార్థన జీవితం ఎంత అవసరం అనేటువంటిది. ఈరోజు ప్రార్థన మనం నేర్చుకోవటం అనేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్యం కలిగి ఉన్నాం. కొంతమందికి ప్రార్థన చేయటం రాదు, అట్లని ప్రార్థన చేయకుండా ఉండరు. కొంతమందికి ప్రార్థన చేయటం రాదు, కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఒకసారి ఒకరు నాతో మాట్లాడేటప్పుడు దేవుడు ఎట్లా మనం ప్రార్థన చేసినా వింటాడు అని అన్నారు. ఎట్లా చేసినా వింటాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రార్థన నేర్చుకొని ఇలాగే చేయాలి అనేది ఏమి లేదండి, దేవుడికి మనం ఎట్లా చేసినా కానీ ఆయన అందరినీ వింటాడు అని అన్నారు. నేను చెప్పాను, ఒకవేళ మీరు గనక అట్లా అనుకున్నట్లయితే మీ అభిప్రాయం తప్పు అని చెప్పేసి అన్నాను. దేవుడు ఎట్లా చేసినా వింటాడు అనేటువంటి మీ అభిప్రాయం 100% తప్పు. లూకా సువార్త మనం గమనించేటప్పుడు ఒకసారి క్రీస్తు ప్రభు దగ్గరకు ఆయన యొక్క శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి 11వ అధ్యాయము 1వ వచనము ఒక మాటను తెలియజేస్తూ ఉంటారు. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనము, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. క్రీస్తు ప్రభుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన్ని అడిగాను. యోహాను తన శిష్యులకు నేర్పినట్లు ఆల్రెడీ యోహాను శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించాడు. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు అని అడిగారు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది నేర్చుకోవలసినటువంటి ఒక విషయము. అంతేగాని నేను ఎట్లా చేసినా వింటాడు. మీరు ఈవెన్ ఎల్కేజీలో కూడా వెళ్ళండి, వెళ్తే నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఆ అనేటువంటిది కూడా నేర్చుకోవాలి. ఈవెన్ తెలుగు భాష కూడా నేర్చుకోవాలి. మనం నమ్మినా నమ్మకపోయినా ప్రతి విషయాన్ని, ప్రపంచంలో ప్రతి విషయానికి మీరు కనుక చూసినట్లయితే ప్రతి విషయానికి కూడా మనం పద్ధతి, పాడు అని అంటాం కదా. అంటే పాడు కాదు, పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. మాట్లాడేటువంటి లాంగ్వేజ్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి అట్లా చేసినప్పుడు మాత్రమే ఆ పని అనేటువంటిది జరుగుతుంది.
అలాగనే ముఖ్యంగా మాట్లాడేటువంటి దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం దాన్ని కనుక గమనించినట్లయితే మేనర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒకసారి ఇట్లనే మేము చాలా కాలం క్రితం భోజనం చేయటానికి ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేయడానికి కూర్చున్నాము. భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు నైట్ భోజనం అనమాట, వాళ్ళు భోజనం పెట్టారు. చీకటిగా ఉంది. కృష్ణా జిల్లాలోని ఒక ఊరు అది. ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు, ఏ ఊరో సరిగా ఊరి పేరు గుర్తులేదు. కానీ భోజనం పెట్టారు, అందరూ కూర్చున్నాం. కూర్చుంటే నాది చాలా త్వరగా అయిపోయింది. అంటే నైట్ చాలా కొద్దిగా తినేది, చాలా త్వరగా అయిపోయింది. వెంటనే నాది అయిపోయింది. వాళ్ళు ఇలాగ అందరికీ రౌండ్ వడ్డించుకొని వచ్చేలోపే, అంటే ముందు అన్నం పెట్టారు, తర్వాత కూర వేస్తున్నారు, అలా చివరికి తిరక్కముందే నాది అయిపోయింది. లేచేసి నేను చేయగడుక్కునేసరికి అయిపోయిన తర్వాత అందులో ఒక సహోదరుడు, మీరు వెంటనే లేచేసరికి అందరూ లేచిపోయారు అని అన్నాడు. నేను లేచిపోతే అందరూ లేచిపోవటం ఏంటండి అంటే, మీరు లేచిపోయిన తర్వాత మరలా మేము తింటే బాగుండదు కదా అని అంటున్నాడు. ఆయన లండన్ నుంచి వచ్చాడు అనమాట. వచ్చి ఆయన అంటున్నాడు, అదేంటండి నేను లేచిపోతే మీరు తినడానికి ఇబ్బంది ఏంటంటే ఆయన అంటున్నాడు, డైనింగ్ మేనర్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి కదా అని. మీరు కొన్ని చోట్ల కనుక చూసినట్లయితే కూర్చుంటే అందరూ అయింది అంటేనే లేస్తారు. మనకి బంతిలో కూడా డైనింగ్ మేనర్స్, అప్పుడు ఆ డైనింగ్ మేనర్స్ గురించి కొట్టి ఏ ఏ దేశాల్లో ఎలా తింటారు, ఏ ఏ దేశాల్లో పద్ధతి ఏంటి, పాడేంటి అనేటువంటిది అప్పుడు చూసి నేర్చుకున్నాం. అంటే మనది అయిపోయింది అని చెప్పేసి మన పాటికి మనం వెళ్ళిపోయి చేయగడుక్కోకూడదు. ఒకలే కూర్చుంటే అది వేరే విషయం. అంటే డైనింగ్కి ఒక మేనర్స్ ఉంటుంది, వడ్డించేదానికి ఒక మేనర్స్ ఉంటుంది. ప్రతిదానికి కూడా మీరు జీవితంలో కనుక చూసి, అంటే అసలు పద్ధతి పాడు లేకుండా ప్రతి పని చేసే వాళ్ళు ఉంటారు. కానీ అట్లా కాకుండా మనం కనుక చూసినట్లయితే మాట్లాడటానికి ఒక పద్ధతి ఉంటుంది. అలాగనే ప్రతిదానికి కూడా ప్రార్థన చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని నేను ఎట్లా చేసినా కానీ దేవుడు వింటాడు అంటే ఆయనకేం చెవులు లేక కాదు, ఆయన వింటాడు, అన్నీ వింటాడు. కానీ ప్రార్థన చేయాల్సినటువంటి ఒక ప్రాపర్ విధానం ఒకటి ఉంది అనేటువంటిది బైబిల్ మనకు నేర్పిస్తుంది. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, 11వ అధ్యాయం 1వ వచనమో, ఆయన ఒక చోట ప్రార్థన చేయొచ్చు. నేను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన్ని అడిగాను. లార్డ్ టీచర్స్ టు ప్రే, మాకు ప్రార్థన చేయటమో, టీచర్స్ బోధించు, ఎట్లనో మాకు నేర్పించు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనము నేర్చుకోవలసినటువంటి ఒక విషయం. ఎప్పుడైనా మన పిల్లలకు మనం ప్రార్థన చేయటం నేర్పించుంటామా? అయినా ప్రార్థన ఇట్లా చేయాలి అనేటువంటి విషయమో మనం ఎప్పుడైనా ప్రార్థన చేయటం నేర్పించి ఉంటామా? ఇక్కడ మనం గమనించేటప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు తెలియజేస్తూ విసుగకుండా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థనే రానటువంటి మనిషి ప్రార్థన ఏం చేస్తాడు? కాబట్టి మొట్టమొదట బేసిక్గా మనం ఏమిటి అంటే ప్రార్థన ఎట్లా చేయాలి అనేటువంటి విషయం నేర్చుకోవాలి. ప్రార్థన ఎవరికి చేయాలి? ఈవెన్ కొంతమందికి అసలు సేవకులుగా ఒక్కోసారి మీరు టీవీల్లో సేవకుల ప్రార్థన చూడండి, మా ప్రియమైన యేసయ్యా లేదంటే యేసు ప్రభు అని ప్రార్థన మొదలు పెడతారు. ప్రార్థన తండ్రికి చేయాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తులు దైవత్వం కలిగినటువంటి వ్యక్తులు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు. పరిశుద్ధాత్మ తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. 3 వ్యక్తులు. కొందరు ఏమనుకుంటారంటే తండ్రే ఆయన కుమారుడుగా వచ్చాడు, మరలా వెళ్ళి ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చారని అనుకుంటారు. అది పూర్తిగా తప్పైనటువంటి అవగాహన. అది కానే కాదు. మనకు బైబిల్ చదివేటప్పుడు 3 వ్యక్తులు స్పష్టంగా కనబడతారు. క్రీస్తు ప్రభు బాప్తిసం పొంది ఆ యోర్దాను నది నీళ్ళలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆయన బాప్తిసం పొంది వస్తున్న వ్యక్తి, పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదకు దిగుతూ పరిశుద్ధాత్మ, ఆకాశంలో నుంచి ఈయన నా ప్రియకుమారుడు అని మాట్లాడుతున్న తండ్రి, ఆ పిక్చర్లో 3 క్లియర్గా కనబడతారు. 3 ఒకరు కాదు. బైబిల్ మనం చదివేటప్పుడు చాలా స్పష్టంగా తండ్రి ఏమిటో, కుమారుడు ఏంటో, పరిశుద్ధాత్మ ఏమిటో ఉంటుంది. క్రీస్తు ప్రభు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, నా తండ్రి అంటున్నాడు. ఆయనే తండ్రి కాదు. ఈవెన్ క్రీస్తు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు కూడా పరలోకమందున్న తండ్రి అని అంటున్నాడు. ఆయన భూమి మీద ఉన్నాడు, తండ్రి ఏమో పరలోకంలో ఉన్నాడు. చివరికి ఆయన మరణించేటప్పుడు కూడా సిలువలో నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈయనే తండ్రి అయితే ఇంకా ఈయన్ని చేయి విడిచిపెట్టిన వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి కొంతమంది ఏంటంటే ఇలాంటి ఒక తప్పైనటువంటి అవగాహనలో ఉండి 3 ఒకలేనేమో, ఒకలే 3గా కనబడ్డారేమో అని అనుకుంటారు. అది పూర్తిగా తప్పైనటువంటి అవగాహన.
కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. మాకు ప్రార్థన చేయటం నేర్పించు అని చెప్పేసి అన్నప్పుడు కూడా 11వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే ఆయన నేర్పిస్తూ వీళ్ళకి ఏమని చెప్పాడో చూడండి. 2వ వచనం 11వ అధ్యాయము, మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. అంటే ఎవరిని అడ్రస్ చేయమంటున్నారో చూడండి, తండ్రి అని తండ్రికి ప్రార్థన చేయాలి. ఈరోజు అసలు బేసిక్ రూల్స్ కూడా మీరు చిన్న పిల్లల్ని చూడండి, చిన్న పిల్లల్ని ఏదైనా ఒక ఆట ఆడుకునేటప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా పిల్లలు ఆడుకునే ఆటలు కూడా రూల్స్ ఉంటాయి. నమ్ముతారా నమ్మరా? ఉండవా? కొంతమంది మోటార్ సైకిల్ వెనకాల నో రూల్స్ అని రాస్తూ ఉంటారు. అంటే మాకు పద్ధతి పాడు ఉండదు అని అన్నమాట. కానీ ప్రతిదానికి కూడా రూల్స్ ఉంటాయి. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలు కూడా రూల్స్ ఉంటాయి. రూల్ కనుక మీరేరనుకోండి వాళ్ళని బయటికి పంపించేస్తారు ఆటలో నుంచి. ముందే ఆటలోకి రాగానే ఏం చేస్తారంటే వీళ్ళే అసలు రూల్స్ ఏంటి అని అడుగుతారు. ఏ ఆటకైనా చూడండి, అంటే ప్రతి ఆటకి కూడా రూల్స్ ఉంటాయి. అలాగనే మనం ఏ పని చేయాలన్నా కానీ రూల్స్ ఉంటాయి. వాటి ప్రకారం చేస్తేనే, అంటే రూల్స్ అనేటువంటిది ఏమిటి అంటే అది ఎట్లా చేయాలి ఎట్లా చేయకూడదు అనేటువంటి ఒక విధానం. ఉదాహరణకు ఒక వాటర్ మీరు తాగాలంటే ఒక వాటర్ బాటిల్ మీకు ఇచ్చారు అని దగ్గారు, వెంటనే పక్కన వాళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇప్పుడు వాటర్ బాటిల్ మీరు మూత తీసుకొని మీరు అన్లాక్ చేసుకొని తీసుకొని మీరు వాటర్ తాగాలి. అంతేనా? మూత ఉంటేనే ఇట్లా నోట్లో పోసుకుంటే వాటర్ వస్తుందా? మూత ఉండి ఇట్లా నోట్లోకి ఇలాగ బాటిల్ పైకి ఎత్తారనుకోండి, వస్తాయా వాటరు? రావు. ఇప్పుడు ఏం చేయాలి? మూతను మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఎటు తిప్పాలి? మనం నమ్మినా నమ్మకపోయినా దానికి ఒక రూల్ ఉంటుంది. మనము దాన్ని ఎడమ చేతి వైపుకు తిప్పాలి, అంతే కదా? మనము దాన్ని ఓపెన్ చేయాలంటే ఎడమ చేతి వైపుకు తిప్పాలి. కుడి చేతి వైపు కనుక తిప్పినట్లయితే అది టైట్ అవుతుంది, ఎడమ చేతి వైపుకి తిప్పితే లూజ్ అవుతుంది. ఇది రూల్. నాకు రూల్స్ లేవు, నేను కుడి చేతి వైపుకే తిప్పుతాను అన్నారు అనుకోండి, ఇచ్చిన వాటర్ బాటిల్ని కుడి చేతి వైపు తిప్పుతున్నారు. తిప్పితే ఏమవుతుంది? ఇంకా బిగుసుకుంటుంది, కానీ అది రాదు. అంటే వాస్తవంగా మనం దేన్నైనా ఎట్లా చేయాలి అనేటువంటి వాటిని రూల్స్ అని చెప్పేసి మనకు వాళ్ళు నేర్పుతూ ఉంటారు. ఎట్లా మనం చేయాలి ఎట్లా చేయకూడదు అనేటువంటి విధానం. మీరు ప్రతిదానికి కూడా యోహాను సువార్త మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభువు కూడా శిష్యులతో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆయన ప్రార్థన ఎవరికి చేయాలి ఎట్లా చేయాలి అనేటువంటి విషయాలను వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో మనం గమనించినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనము, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినము అంటే ఒక దినము, ఇప్పుడు భూమి మీద క్రీస్తు ప్రభు ఉన్నారు, ప్రతిదీ ఆయన అడుగుతున్నారు. కానీ ఆయన వెళ్ళిపోయేటువంటి దినం ఒక దినం వస్తుంది. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు తండ్రిని అడగాలి, నా పేరిట అడగాలి. అంటే ప్రార్థన అనేటువంటిది అడగటం. ఈ అడగటం అనేటువంటిది ఎవరిని అడగాలట? తండ్రిని అడగాలి, నా పేరిట అడగాలి. అంతేగాని నేరుగా యేసు ప్రభువుని అడగటం కాదు. ఆయనే చెప్పాడు, ఎవరిని అడగాలో ఆయనే చెప్పాడు. ఈవేళ మీరు ఏదైనా ఒక ఇబ్బంది ఏదన్నా జరిగిందనుకోండి, ఒక కేసు పెట్టాలనుకున్నారు. కేసు పెట్టాలనుకొని మీరు ఎక్కడికి వెళ్తారు? కేసు పెట్టాలంటే ఎక్కడైనా గొడవ జరిగింది, లేకపోతే మీ ఇంటి దగ్గరే గొడవ జరిగింది, కేసు పెట్టాలనుకున్నారు. కేసు పెట్టాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్ళి కేసు రాసి డాక్టర్ గారికి ఇచ్చొస్తారు. అంతేనా? పెద్ద డాక్టర్ ఎవరు కనుక్కొని ఎక్కడికి వెళ్తాం మనం? ఒకవేళ కంప్లైంట్ అంతా కరెక్ట్గా రాసుకున్నా కానీ మనకు ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ తెలియదు అనుకోండి. ఉదాహరణకి మనకు పోలీస్ స్టేషన్ తెలియదు, పోస్ట్ ఆఫీసే తెలుసు. దగ్గరలో కూడా ఇంటి దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉంది. మనం ఆ కంప్లైంట్ కాగితం రాసుకొని పోస్ట్ ఆఫీస్లో వెళ్ళాం. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాం. ఏంటిది ఇది అని అడుగుతారు. కేసు అండి అని అన్నాం. మా ఇంటి దగ్గర ఇలా గొడవ జరిగింది, కేసు అండి అంటే వెంటనే ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని కింద నుంచి పైకి చూస్తారు. ఏంటి అంతా బాగానే ఉందా వీళ్ళకని. ఇది పోస్ట్ ఆఫీసు అంటారు. తెలుసండి నాకు అన్నాం. మరి తెలిసి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నాకు పోలీస్ స్టేషన్ తెలియదు, పోస్ట్ ఆఫీసే తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాను అంటే ఇంకా తేడాగా చూస్తారు. అవునా కదా? ఈరోజు మనకి లోకంలో ప్రతిదీ కూడా ఏ పని ఎక్కడ జరుగుతుందో ఆ ఆఫీస్కే వెళ్ళాలి, అంతేనా? వాళ్ళనే అడ్రస్ చేయాలి.
ఉదాహరణకు మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా మనం కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరిని అడ్రస్ చేయాలి అనేటువంటిది మనము అక్కడ అడిగి కంప్లైంట్ ఒకవేళ రాకపోతే కూడా వాళ్ళు చెప్తారు ఇలా వీళ్ళని అడ్రస్ చేయాలని. అంతేగాని మనము పోస్ట్ మాస్టర్ని అడ్రస్ చేసి కనుక కంప్లైంట్ రాసామనుకోండి, వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. అది అక్కడ ఇవ్వాల్సిందని అంటారు. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఈ లోకంలో ఎవరిని అడగాలో వాళ్ళనే అడ్రస్ చేసి మనము అడుగుతూ ఉంటాం, అంతే కదా. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం తండ్రిని అడగాలి, అంటే ప్రార్థన తండ్రిని అడ్రస్ చేయాలి. క్రీస్తు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆయన పరలోకమందున్న తండ్రి అనే ప్రార్థన చేశాడు. మాకు ప్రార్థన నేర్పించు అంటే కూడా అదే వాళ్ళకి నేర్పించాడు, పరలోకమందున్న తండ్రి అని. అంతేకాదు వాళ్ళకి చెప్తున్నాడు 23వ వచనం మనం గమనించినప్పుడు 16వ అధ్యాయం యోహాను సువార్త, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు తండ్రిని అడగాలి. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి బాగా. ఒకవేళ ప్రార్థన చేయటం మీకు ఆల్రెడీ వస్తే ఇబ్బంది లేదు, ఒకవేళ ప్రార్థన చేయటం రాకపోతే ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి. కొంతమంది అడుగుతారు తండ్రికి అంటే ఏమని పిలవాలి తండ్రిని అని. ఏమైనా పిలు అంటే అట్లని డాడీ అని పిలవద్దు. కొంతమంది మీరు నమ్మిన నమ్మపైన ప్రార్థన చేసేటప్పుడు డాడీ అని పిలుస్తూ ఉంటారు. అది అంటే ఒకవేళ నేను తమిళనాడులో ఉన్నప్పుడు విన్నాను ఫస్ట్, అది వాళ్ళు పాటలు పాడేటప్పుడు కూడా ఒక ఆయన ఉంటాడు డాడీ డాడీ అని పాటలు పాడుతూ ఉంటాడు. అది నేను ఆంధ్రాలో అప్పట్లో వెళ్ళలేదు, కానీ ఫస్ట్ టైం తమిళనాడు వెళ్ళినప్పుడు డాడీ అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. డాడీ అంటే తండ్రి కాదా అన్నాడు ఒక ఆయన. డాడీ అప్పుడు అన్న అప్పదానే అని అన్నాడు, తండ్రే కదా అని. మీరు చూడండి, మనకి కూడా తండ్రి అనేటువంటి పదము, మీరు కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయన 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 అని అంటూ ఉంటారు. నాయన అనే పదము, లేకపోతే అయ్యా మా అయ్యా అని అంటూ ఉంటారు. అయ్యా అనే పదం అంటే తండ్రి అనే పదము, నాయన అనే పదము, అయ్యా అనే పదము, మీ అయ్య ఎక్కడరా అని అడుగుతూ ఉంటారు. కాకపోతే అన్పాలిష్డ్ లాంగ్వేజ్ అది, అంతే కదా. మీ అయ్య ఎక్కడున్నాడరా, మీ బాబు ఎక్కడున్నాడరా అని కూడా అడుగుతారు. బాబు అంటే కూడా తండ్రే. ఇప్పుడు తండ్రికి తెలుగులో కూడా చాలా పదాలు ఉన్నాయి, కానీ ఇందులో ఏ పదం ఉపయోగించాలి అంటే వాస్తవంగా మనము ఈ అన్పాలిష్డ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇది మనం దేవునికే కాదు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం అన్పాలిష్డ్ లాంగ్వేజ్ ఉపయోగించాం, మర్యాదపూర్వకమైనటువంటి భాషను ఉపయోగిస్తాం, అంతే కదా. ఇప్పుడు తండ్రి, నాయన, అయ్యా, బాబు ఇలాంటివి ఉన్నాయి కదా. ఇందులో మర్యాదపూర్వకమైనటువంటి పదం ఏంటి అనేటువంటిది మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే ఏది? అయ్యా, బాబు అనేటువంటిదా? కాదు, తండ్రి. అందుకని మేము ఎప్పుడు బైబిల్ స్కూల్లో చెప్తాం, ఇవన్నీ ఈక్వలెంట్ వర్డ్సే, వీటన్నింటికి కూడా అర్థం ఒకటే. అర్థం ఒకటైనా కానీ మీ బాబు ఎక్కడ ఉన్నాడు రా అని అడగండి ఒక ఇంటికి వెళ్ళి, బాబు మీ నాన్న ఎక్కడ ఉన్నారు, లేకపోతే మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు. తండ్రి అనేటువంటిది ఇంకా మంచి పదం. కాబట్టి అడిగేటువంటి దాన్ని బట్టి, ఉపయోగించే భాషను బట్టి దాని అర్థమే మారిపోతుంది. మీ బాబు ఎక్కడ ఉన్నాడు రా అంటే అసలు వినటానికే బాగుండదు, అంతే కదా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు అందుకనే ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే ఫాదర్, డాడీ, ఇంకా చాలా పదాలు ఉన్నాయి. ఈ పదాలన్నింటిలో కూడా మీకు బైబిల్లో కనుక చూసినట్లయితే డాడీ అని ఎక్కడా ట్రాన్స్లేట్ చేయలేదు. ఏ ఇంగ్లీష్ బైబిల్ అయినా చూడండి, ఓ హెవెన్లీ ఫాదర్, 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 ఎక్కడ చూసినా ఫాదర్ అనే ఉంటుంది. ఓ హెవెన్లీ డాడీ అని ఎక్కడ ట్రాన్స్లేట్ చేయలేదు. కాకపోతే వీళ్ళు అది తగిలించుకున్నటువంటి పదం. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాం, తండ్రిని అడ్రస్ చేస్తున్నాం. ఏ పదం ఉపయోగించాలి అనేటువంటిది కూడా భాషను బట్టి మనం ఎంపిక చేసుకోవాలి. మనం ఈ రోజుల్లో లోకంలో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి అనేటువంటి ఆ భాష ఉంటుంది కదా, దాన్ని బట్టి మాట్లాడతాం. తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా, దేవునితో మాట్లాడేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పదము కూడా ఏ పదము ఉపయోగించటం అంటే, ఒకసారి ఒకరు అన్నారు అబ్బా అని కూడా అంటారు. మీకు గలతీయులకు రాసిన పత్రికలో అబ్బా అనేటువంటి పదం ఉంటుంది. వాస్తవంగా అబ్బా అనేటువంటిది తెలుగు తర్జుమా అయితే కాదు, తెలుగులో అబ్బా అని అన్నారు, కానీ అది అరమిక్ వర్డ్. అరమిక్లో అబ్బా అని చెప్పేసి అంటూ ఉంటారు. అది అట్లా తర్జుమా చేసేసరికి అబ్బా అని చెప్పేసి అన్నారు. అట్లని అరమిక్ భాషలో అబ్బావు అని అంటారు, కానీ మనకు అట్లా మనం మాట్లాడడం. కాబట్టి మనమున్నటువంటి భాషలో ఏది మర్యాదపూర్వకమైనటువంటి మాట, పాలిష్డ్ లాంగ్వేజ్ అనేటువంటిది మనం చూసుకొని దాన్ని మనం ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేయటం మాకు నేర్పించు అంటే పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక్కడ అడ్రస్ చేసేటప్పుడు కూడా తండ్రిని అడ్రస్ చేయాలి. నా పేరట ఏమి అడిగినా అని చెప్పేసి అంటాడు. కాబట్టి మీరు తండ్రిని ఎట్లయినా, పరలోకమందున్న మా తండ్రి, ప్రియమైన మా తండ్రి, మీరు ఎట్లయినా అడ్రస్ చేయండి. ఇలానే చేయాలని ఏమీ లేదు. క్రీస్తు ప్రభు అయితే పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు.
హెవెన్లీ ఫాదర్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి తండ్రిని అడ్రస్ చేయాలి. రెండవది, మనము ప్రార్థన చేసినప్పుడు మనము క్రీస్తు పేరట అడగాలి. క్రీస్తు పేరట అడిగితేనే, ఆయన అధికారములు అడిగితేనే అది అనుమతించబడుతుంది. వేరే ఈరోజు మన ఎమ్మెల్యే దగ్గరకో లేకపోతే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకో వెళ్ళాలనుకోండి, మనం వెళ్తే ఎవరు నువ్వు అంటారు, అంతే కదా. ఉదాహరణకి పలానోళ్ళు ఎవరో పంపించారనుకోండి, ఒక రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చారనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ఎవరు నువ్వు అనగానే ముందు ఆ లెటర్ తీసి ఇస్తాం, పలానోళ్ళు పంపించారండి, ఓ అయితే అక్కడికి వెళ్ళండి, కూర్చోండి, వస్తారని అంటారు, అంతేనా. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఎవరి రికమెండేషన్తో వెళ్తున్నాం అనేటువంటిది, ఎవరి అధికారంతో వెళ్తున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ తండ్రి దగ్గర కూడా మన ప్రార్థన మనం వెళ్ళేటప్పుడు క్రీస్తు ప్రభువు అన్నాడు, నా పేరట మీరేమి అడిగినా అని అన్నాడు. అంటే ఆయన పేరట మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని నేరుగా వెళ్ళిపోవటానికి మనకు అధికారం లేదు, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఈవెన్ మన ప్రార్థన కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం నేరుగా తండ్రిని అడ్రస్ చేసినప్పటికీ కూడా యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఎప్పుడైనా అందుకనే మీరు ప్రార్థన చేసేటప్పుడు చివరిలో కనుక విన్నట్లయితే యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఈ బేసిక్ రూల్స్ అనేటువంటివి ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఇదంతా అంటే క్రీస్తు ప్రభు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. నిత్యము ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి అనేటువంటిది దేవుని కోరిక. మనమందరము కూడా రోజు ఆయన్ని అడిగేటువంటి వాళ్ళగా ఉండాలి. అసలు అడగటమే చేత కాదంటే, ఇవాళ వరకు కొంతమంది అసలు మా ప్రార్థన చేయటం రాదండి అని అంటూ ఉంటారు. నేర్చుకోరా అంటే, ఎందుకు మా సేవకుడు చేస్తాడుగా మా గురించి అని అంటారు. మీరు చాలా చోట్ల చూడండి, మా సేవకుడు మా గురించి ప్రార్థన చేస్తాడు. సేవకుడు చేస్తాడు, కానీ సేవకుడు మాత్రం చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక. కాబట్టి మనం ప్రార్థన నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయంలోనే మనం కింది వచనాలు గమనించినప్పుడు దీని కొరకు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక పట్టణం ఉంది, అక్కడ విధవరాలు ఒక ఆమె ఉంది. దేవునికి భయపడినటువంటి ఒక న్యాయాధిపతి ఉంటే ఆమె రోజు వచ్చి న్యాయం తీర్చు అని చెప్పేసి అడిగితే ఆయన చివరికి, నేను ఎవరికి భయపడకపోయినా ఏమైనా తొందర పెడుతుంది, తొందర పెట్టకుండా ఉండనట్లు నేను ఆమెకు న్యాయం తీరుస్తాను అని అనుకున్నాడు. అనుకొని 7వ వచనం చూడండి, 18వ అధ్యాయం 7వ వచనము, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తను గూర్చి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? పగలు రాత్రి ఇప్పుడు ఆమె వచ్చి నాకు న్యాయం తీర్చు అని అడిగేసరికి అసలు ఎవరికి భయపడని వ్యక్తి, ఎవరికి ఏమీ చేయని వ్యక్తి కూడా ఈమె వచ్చి నన్ను తొందర పెట్టకుండా ఉండాలంటే, మన భాషలో చెప్పాలంటే ఏమైనా వదిలించుకోవాలంటే ముందు ఆమె కంప్లైంట్ ఏంటో ముందు చేద్దాం అని ఆమె పని ఏంటో చేసి పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి కూడా న్యాయం తీర్చాలనే ఉద్దేశంతో కాదు, కానీ ఆమె తొందర పెడుతుంది కాబట్టి ఆమె పని ఏంటో చేద్దాం అని చేశాడు. మరి ఇప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? అంటే ధారాళంగా తీరుస్తాడు. అన్యాయస్తుడే చేస్తే న్యాయస్తుడు నీతిమంతుడైన దేవుడు చేయడా? కాకపోతే మరి దీవారాత్రులు ఎవరు మొర్రపెడుతున్నారు? ఈనాడు మనం చూసాం, 40% ఆఫ్ అమెరికన్స్ దే డు నాట్ ప్రే ఈవెన్ ఎ సింగిల్ టైమ్ ఇన్ ఏ డే. ఒక్క రోజుకి ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వాళ్ళు 40% మంది ఉన్నారు ఇన్ అమెరికా. ఇక మన దేశంలో అయితే ఆ గణాంకం చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే మన దేశంలో క్రైస్తవులు తక్కువ, మిగిలిన మతాల వాళ్ళు ఎక్కువ. ఈ క్రైస్తవుల్లో కూడా పండగ క్రైస్తవులు ఎక్కువ. డిసెంబర్ 25కి వచ్చేవాళ్ళు, ఈస్టర్కి వచ్చేవాళ్ళు, గుడ్ ఫ్రైడేకి వచ్చేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు లెంట్ వేసే సీజన్ నడుస్తూ ఉంది. చాలామంది నాన్ వెజ్ తినట్లేదంట చెప్తూ ఉన్నారు. ప్రార్థనలు పెడితే కూడా కూరగాయల భోజనం పెడుతున్నారు. మొన్న అడిగితే ఏంటంటే లెంట్ వేసి కదా పెట్టినా ఎవరు తినరు అంటున్నారు. మేము తింటామన్నాం, అయినా కానీ అందరి కోసం కూరగాయలే చేసామన్నారు. అంటే ఎట్లా నడుస్తుందో చూడండి, అసలు ఎంత సీరియస్గా వాళ్ళు ఆచరిస్తున్నారు అనేటువంటిది ఆ సీరియస్నెస్ అర్థమవుతూ ఉంది. పెట్టినా తినరంట. అంటే ఒక రకంగా ఇవన్నీ దీక్ష తినాలన్నమాట. వాళ్ళైతే మాలేసుకుంటారు, వీళ్ళు వేసుకోరు, అంతే. ఇలాగా పండగ క్రైస్తవులు ఎక్కువైపోయారు. నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఎంత సీరియస్గా నాన్ వెజ్ మానేస్తావు కదా? ఒకసారి ఒక ఆయన అడిగాను, ఎంత సీరియస్గా నాన్ వెజ్ మానేస్తే అసలు నీకు ప్రార్థన చేయటం వచ్చా అని అడిగాను. ప్రార్థన సేవకుడు చేస్తాడు సార్ అన్నాడు. మరి మీరేమో దీక్ష చేస్తారు, ప్రార్థన ఏమో ఆయన చేస్తాడంట, వీళ్ళేమో నాన్ వెజ్ మానేసి కూరగాయలు తిని దీక్ష చేస్తారు. ప్రార్థన ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇట్లా చేస్తే క్రైస్తవ్యమేమో అని అనుకుంటున్నారు. క్రైస్తవ్యం ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియదు, పాపం చెప్పేవాళ్ళు కూడా లేరు.
కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనం ప్రార్థన చేయటం ఎట్లా అనేటువంటిది మనం నేర్చుకొని దీవా రాత్రులు ప్రతి క్రైస్తవుడు కూడా మొరపెట్టాలి. ముఖ్యంగా పిల్లలు, చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ చదువును గురించి మోకాళ్ళు వేసి దేవుని దగ్గర గట్టిగా ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఫోన్ చేసి మాకు ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి ప్రార్థన చేయండి అంటారు. సరే మేము చేస్తాం, మీరు చేసుకుంటున్నారంటే మీరు చేయండి అంటారు. నాకు డౌటే, అసలు వీళ్ళు ఇంటి దగ్గర ఎగ్జామ్కి వెళ్ళే ముందు అసలు వీళ్ళు ప్రార్థన చేసుకుంటారా అని, అది కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారా అని చాలా పెద్ద డౌట్ నాకు. ఎందుకంటే కొంతమంది ముఖాలు చూస్తేనే వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళలాగా ఉండరు. అంటే పెద్దవాళ్ళ గురించి కాదు, పిల్లల గురించి చెప్తూ ఉంటాను. పెద్దవాళ్ళకంటే పాపం ఏదో మోకాళ్ళు వేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది, ఆరోగ్య కారణాలు ఉంటాయి, కింద కూర్చుంటే లేవలేని పెద్దవాళ్ళు ఉంటారు. ఈ పిల్లలకి ఏమైంది? వీళ్ళు కూడా నించొని ప్రార్థన చేస్తుంటారు, కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. చక్కగా మోకరించి ప్రార్థన చేయకూడదా? దేవుడు చూస్తాడు. వాళ్ళని చూస్తే అయ్యో ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు ఈ పిల్లలు, వీళ్ళకి ఏదన్నా చెయ్యాలని ఆయనకు మనసన్నా కలుగుతుంది. వీళ్ళు ప్రార్థన చేయకుండా బయలుదేరి మీరు చేయండి అంటే మనం ఎలాగూ చేస్తాం. ఎందుకంటే పెద్ద లిస్టులు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ వాట్సాప్ తెరిచినా కానీ మాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా, అవి వస్తూ ఉన్నాయి. ఇంటర్ అప్పుడేమో ఆ లిస్టులు వస్తూ ఉంటాయి. వాళ్ళందరి పేర్లు చదివి అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చేయాలి కదా. ఇక్కడ అదే అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నా అడుగుతున్నాడంటే మనం గమనించేటప్పుడు 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు సేవకులు కాదు, ఏర్పరచుకున్నవారు దీవారాతులు తన గురించి మొర్రపెట్టుకుని చుండగా, ఆ విధవరాలు గురించి ఆ విధవరాలు సేవకుడికి వచ్చి అడగలేదు. రోజు పాపం ఆమె వెళ్ళి అడిగింది. దేవుని దగ్గరకు మన ప్రార్థన మనము నేరుగా తీసుకొని వెళ్ళాలి. మన తరపున సేవకుని రికమెండ్ చేయమంటాం, కానీ మనము నేరుగా ప్రార్థన చేయాలి. ఆయనకి నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదే ఉంటుంది. అందుకొరకు మనల్ని గురించి వాళ్ళని కూడా ప్రార్థన చేయమంటాం. అట్లని వాళ్ళు మన గురించి చేశారని మనం మానేయాలని కాదు. మనము రోజు పగలు రాత్రి మనము ఆయన దగ్గర మొరపెట్టుకుంటూ ఉండాలి. ముఖ్యమైన ఒక వచనం, 8వ వచనం చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. పగలు రాత్రి మొరపెట్టుకుంటే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అసలు ఇంత దీర్ఘశాంతము చూపేది కూడా వాళ్ళ కొరకే కదా. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అయినా సరే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొంటాడా? ఆయన అప్పుడే డౌట్ వ్యక్తం చేశాడు. ఇంత చెప్పినా, విసక్కుండా ప్రార్థన చేయాలని చెప్పినా, నిత్యము ప్రార్థన చేయాలని చెప్పినా, ఒక ఉపమానం నేర్పించినా అయినా కానీ ప్రార్థన చేస్తారా? ఇంత నేర్పించినా 40% ఆఫ్ అమెరికన్స్ రోజుకు ఒకసారి ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరు. ఇక ఇండియాలో అయితే అన్యులకి ఎలాగో తెలియదు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళు కాదు. అంటే చేయకపోవటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, పాపం వాళ్ళకి ప్రార్థన చేయటం రాదు. కొంతమందిని అడిగితే ఎవరు నేర్పలేదు. ఒకళ్ళైతే నేరుగా చెప్పారు, మేము వెళ్ళే సంఘంలో మాకు ప్రార్థన చేయటం నేర్పించలేదండి అనేసిందామా. మేము వెళ్ళే సంఘంలో మాకు ప్రార్థన చేయటం నేర్పించలేదు. మరి ఏం చెప్తారంటే వాక్యం చెప్తారు ప్రతి ఆదివారం. సరే వాక్యం చెప్తారు, కానీ వాక్యంలో ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పరా? ప్రార్థన అనే టాపిక్ ఎప్పుడు చెప్పలేదా అంటే ప్రార్థన చేయాలని చెప్పారంట. చేయాలంటే చేయటం కాదు కదా, ఎట్లా చేయాలి అనేటువంటి చెప్పాలి కదా. ఎట్లా చేయాలి అనేది చెప్పాలి, ఎట్లా చేయకూడదు అనేది చెప్పాలి, దేని కొరకు చేయాలి అనేది చెప్పాలి, దేని కొరకు చేయకూడదు అనేటువంటిది కూడా చెప్పాలి, ఎవరికి చేయాలనేది చెప్పాలి, ఎవరికి చేయకూడదు అనేది కూడా చెప్పాలి, చేసేటప్పుడు ఎట్లా చేయాలనేది కూడా చెప్పాలి, చేసేటప్పుడు రైట్ మేనర్స్ ఏది అనేటువంటిది కూడా చెప్పాలి, రైట్ టైం ఏది అనేటువంటిది కూడా చెప్పాలి. మనం ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు చేయండి అంటే అవ్వదు కదా. ఇప్పుడు ఉదాహరణకు తెలియని ఒక విషయం చేయండి, ఇప్పుడు రాకెట్ తయారు చేయండి అంటే అవుతుందా? మనకి రాకెట్ తయారు చేసే సామాన్ అంతా కూడా తెచ్చి మనకి ఇచ్చినా కానీ రాకెట్ చేయటం మనకు అవ్వదు. ఎందుకు అవ్వదు? మనకు తెలియదు, అది వీ డోంట్ నో. ఈవెన్ ఆ సామాన్ అంతా ఇచ్చినా కానీ, ఆ టూల్స్ అన్నీ ఇచ్చినా కానీ దాన్ని ఎట్లా చేయాలని ఆ నాలెడ్జ్ మనకు లేదు. ఒకవేళ అది నేర్పిస్తే చేస్తామేమో. ఎందుకంటే రాకెట్ చేసే ఇంజనీర్ కూడా పుట్టినప్పుడు మనకులాగానే పుట్టాడు. ఆయనకే మనకి తేడా ఏంటంటే ఆయన నేర్చుకున్నాడు, మనం నేర్చుకోలేదు. ప్రార్థన కూడా అలాగనే నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అంటే మొట్టమొదట మనం ప్రార్థన చేయటం యొక్క ఆవశ్యకతను గుర్తించాలి. ఆ ప్రార్థన మనం చేయాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అన్నటువంటి మాట మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఆయన అంటూ ఉన్నాడు, ఆయనను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రార్థన చేసే వాళ్ళని కనుగొంటాడా? ఎంతమందిని కనుగొంటాడు? పోనీ ఎవరో గురించి వద్దు, మన స్థానిక సంఘం గురించి మన గురించి మాట్లాడుకుందాం. మనలో అంటే నేనేం పోల్ నిర్వహించను,
ఎంతమంది మీరు చెయ్యి ఎత్తండి అని అడగను. రోజుకి ఒక్కసారి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ప్రతిరోజు నా అంతటి నేను పర్సనల్ ప్రేయర్ చేసుకుంటాను అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొందరు ఆదివారం ప్రార్థన అయిపోయి బైబిల్ ఇంట్లో పెడితే మళ్ళీ ఆదివారం తీస్తారు. కొందరైతే ఆదివారం బైబిల్ ఎతుకుతారు, ఇక్కడే పెట్టాను ఎక్కడ ఉండాలి, ఇక్కడే పెట్టాను ఎక్కడ ఉండాలని. దాని అర్థం ఏంటంటే మళ్ళీ వారం అంతా దాని ముఖం చూడలేదని. ఒకసారి ఇలాగనే ఒకరు లేటుగా వచ్చారు, ఆదివారం ఆరాధన బాగా లేట్ అయింది. ఏంటని అడిగితే బైబిల్ పిల్లలు ఎక్కడో దాచేశారు బ్రదర్, కనపడలేదు, ఇంట్లో ఒక వస్తువు పెట్టిన దగ్గర ఉంచట్లేదు అని. అంటే వాస్తవంగా పిల్లలు ఎక్కడో పెట్టారు నిజమే, కానీ దాన్ని బట్టి ఆమె రోజు బైబిల్ చదివే ఆమె కాదని అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికినే ఆదివారం వచ్చేటప్పుడు బైబిల్ అట్లా పట్టుకొని వస్తారు, ప్రసంగం స్టార్ట్ అవ్వగానే బైబిల్ ఇట్లా తీసి పెడతారు. అది ఏ పేజీనో వాళ్ళకే తెలియదు, బైబిల్ తెరవాలి కాబట్టి మరీ బైబిల్ తెరవలేదు అనుకుంటారని తెరుస్తారు, అట్లా పెడతారు. మళ్ళా ప్రసంగం అయిపోగానే ఇట్లా మూసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి పెడతారు. ఇక అంతే, మళ్ళీ ఆదివారమే. ఒక రకంగా షోకేసులో పెట్టే బొమ్మలాగా ఇది మన సంఖలో పెట్టుకునేటువంటి ఒక సాధనం అంతే. షోకేసులో బొమ్మ ఎలా ఉంటుందో ఇది కూడా ఒక బొమ్మ అంతే, అంతకు మించి మనం దీన్ని ఉపయోగించటం లేదు. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం చదివితే అసలు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మనము ప్రార్థన గురించి కనుక చూసినట్లయితే అస్సలు ఎన్ని రకాలుగా ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో బైబిల్ చెప్తూ ఉంటుంది. మొట్టమొదటి విషయము, అసలు ఎన్నడూ కూడా ప్రార్థన చేయనటువంటి వాళ్ళు, అంటే దేవుణ్ణి అడగనటువంటి వాళ్ళు ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొంతమంది ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయరు. అందులో మనము లోకంలో ప్రతి మనిషిని దేవుడు కలగజేసినప్పటికీ అసలు దేవుడు ఉన్నాడని నేను నమ్మను, దేవుడు లేడు అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేయరు. ఏథిస్టులు అంటే వాళ్ళు అసలు దేవుడు ఉన్నాడని నమ్మరు, కాబట్టి ఇక దేవుడిని ఏం అడుగుతారు? అడగరు. ఒకసారి అప్పుడప్పుడు కొంతమంది ఒక జోక్ చెప్తూ ఉంటారు, మీరు విని ఉంటారు. ఒక దేవుడిని నమ్మినటువంటి నాస్తికుడు దేవుడు లేడు అనే దాని మీద ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టేసి ఇంటికి వచ్చారు. భార్య అడిగింది, ఎట్లా జరిగిందండి మీ మీటింగ్ అంటే, దేవుడి దయ వల్ల బాగా జరిగింది అన్నాడు. అంటే ఆ ఫ్లో అట్లా వచ్చేసింది అనమాట. వాస్తవంగా మనం లేడు 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 అనేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ ఎంత బలవంతంగా లేడు అని మనం నోట్లోంచి మాట రప్పించినా కానీ మనిషి తను ఎంత బలహీనుడో తనకు తెలుసు. తను మించినటువంటి ఒక శక్తి ఉంది అనేటువంటిది మనిషికి తెలుసు. ఎందుకంటే ఈ మనం నించున్న భూమి మన కంట్రోల్లో లేదు, ఆకాశం మన కంట్రోల్లో లేదు, సూర్యచంద్ర నక్షత్రాలు మన కంట్రోల్లో లేదు, ఈవెన్ మనం జీవించేటువంటి జీవితం మన కంట్రోల్లో లేదు. మనము ప్రతి క్షణము ఏం జరుగుతుంది మన కంట్రోల్లో అసలు ఏమీ లేదు. కాబట్టి మానవుడు మనకి తెలుగులో మేకపోతు గాంభీర్యం అంటూ ఉంటారు కదా, అట్లా అన్నమాట. అంతేగాని నిజం అనేటువంటిది తెలుసు. అయితే కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అయితే ఈ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు లేడు అని వాళ్ళు ఇక దేవునికి ఏమి ప్రార్థన చేయరు. అంతేకాదు మీరు లోకంలో కనుక గమనించినట్లయితే సరే వాళ్ళు దేవుడు లేడు అనుకున్నారు కాబట్టి వాళ్ళు చేయటం లేదు. ఇక్కడ 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం గమనించినప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం కనుక చూసినట్లయితే, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయమో మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎవరికో రాయలేదు, హెబ్రీ క్రైస్తవులకు రాశాడు. మీలో ఎవరిలో అయినా సరే ఇలాంటి దుష్ట హృదయం ఉంటుందేమో. ఎలాంటి దుష్ట హృదయమో? జీవం కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపోయేటువంటి దుష్ట హృదయము, విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము. అవును, ఒక మనిషి అడగాలంటే నమ్మకం ఉండాలి కదా. ఇప్పుడు మనం ఎవరినైనా వెళ్ళి అడగాలి అంటే, నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మన ఇంటి దగ్గర ఏదో గొడవ జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ మనం ఇస్తూ ఉన్నాం. ఇచ్చేటప్పుడు అక్కడ మనకి కంప్లైంట్ ఇస్తే మనకి ఏదైనా మేలు జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంటేనే ఇస్తామా? నమ్మకం లేదు, అసలు అక్కడికి వెళ్తే తీసుకొని నలిపి కింద పడేస్తారు అని అనుకున్నారు. అప్పుడు కూడా ఇస్తారా? మీకు తెలుసు, మనకి ముందు పెట్టిన ట్రాన్స్ఫార్మర్ దగ్గర లంచం అడిగారు. లంచం అడిగితే మనం నేరుగా వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసాం, ఇలాగ లంచం అడుగుతున్నారనే విషయం చెప్పాం. చెప్తే దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు, ఆల్రెడీ ఆయన చెప్పాడు, నా ఒక్కడికి కాదండి, నేను అడిగిన 2 లక్షలు పైదాకా అందరికీ ఉంటుందని.
మళ్ళీ వాళ్ళకి ఏమీ తెలియనట్లుగా అక్కడికి వెళ్ళి పైన ఉన్నటువంటి డిఈని కలిసి పైన ఉన్నటువంటి ఎస్సీని కలిసి వీళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత కూడా ఆ ఎస్సీ నేను చేపిస్తానని కూడా ఏం చేయలేదు. అందరికీ ఇందులో ఉంది, మనకు అర్థమవుతూనే ఉంటుంది. తర్వాత కిందకు వచ్చిన తర్వాత డిఈ అక్కడ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆయన ఇక తప్పలేదు, మేమే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది అంటే కంప్లైంట్ రాసి ఉన్నా అన్నాడు. అప్పుడు దాకా ఏదో ఆయనకు తెలియనట్టుగా నేను చెప్పాను, ఎందుకండి ఈ డ్రామాలన్నీ కూడా ఇప్పుడు నేను కంప్లైంట్ రాస్తాను, రాసిన తర్వాత నేను అటు వెళ్ళగానే నలిపి ఆ డస్ట్బిన్లో ఇసురు కొడతారు, మా ముందే కూడా ఇసురు కొడతారేమో, మేము వెళ్ళాక ఇసురు కొడతారేమో, మాకు ఎందుకు ఆ చాకిరంతా నేను ఇప్పుడు కంప్లైంట్ రాసిస్తే మీరు ఏమైనా నెంబర్ వేసి నాకు ఇస్తారా, కంప్లైంట్ నెంబర్ ఇస్తారా, దాని స్టేటస్ ఏంటో చెప్తారా అని అడిగాను. అంత గట్టిగా అడిగేసరికి ఎందుకలా వేస్తామండి డస్ట్బిన్లో, ఇస్తానని అన్నాడు. మీరు నెంబర్ ఇచ్చే లెక్క అయితే నేను రాస్తాను అన్నాను. అప్పుడు ఆ పేపరు రాసి నాకు నెంబర్ వేసి ఇవ్వనేసరికి అప్పుడు తప్పక రికార్డు బుక్లో నెంబర్ వేసి అప్పుడు ఇచ్చాడు. అంటే ఉదాహరణకి అది పని జరుగుతుంది అంటే రాసిస్తాం, లేదు అది తీసి ఇసిరి పడేస్తారు డస్ట్బిన్లో అంటే మనం ఎందుకు వెళ్తాం, నమ్మకం లేదు కదా మనకి. అక్కడే కాదు ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మనకి ఏదైనా మేలు జరుగుతుందని నమ్మకం ఉంటే కంప్లైంట్ ఇస్తారు, లేకపోతే అసలు అక్కడికి వెళ్ళాం, ఆ రిక్వెస్టే ఇవ్వం. అంటే దేని గురించి మాట్లాడుతున్నా అంటే అది లోకమైనా సరే దేవుడైనా సరే దేవుని దగ్గర కూడా మనకు మేలు జరుగుతుంది అనే నమ్మకం ఉంటే మనం ఆయన దగ్గర రిక్వెస్ట్ పెడతాం, ప్రార్థన చేస్తాం, ఆయన అడుగుతాం. అసలు ఆయన ఉన్నాడో లేదో, ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడో లేదో, అసలు ఆయన నాకు ఏమైనా చేస్తాడో లేదో అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రార్థన చేస్తామా? అప్పుడు కూడా ప్రార్థన చేస్తామా? ఒక్కొక్కరు ప్రార్థనలో చాలా గంటలు గడుపుతూ ఉంటారు, చాలా గంటలు. ఆ గంటలను గడిపేటువంటి వాళ్ళకి కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు, ఎంతసేపు ప్రార్థన చేసేదానికంటే నువ్వు ఏదన్నా పని చేస్తే మేలు కదా అని. సింపుల్గా చెప్పాలి అంటే ప్రార్థన దండగా ఊరికినే మనకు లోకంలో కూడా ఒక సామెత అక్కడక్కడ రాస్తూ ఉంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అంటే నువ్వు నీ పెదాలు ఊరికినే ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం లేదు, నువ్వు సాయం చేస్తే నీ చేతులతో సాయం చేస్తే అది గొప్ప విషయం అని. కానీ వీళ్ళు అంటే నువ్వు సాయం చేయటం ముఖ్యమే, కానీ ఈ సాయం నువ్వు చేయగలగాలి అంటే నువ్వు మొదలు పెట్టాల్సింది అక్కడ. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తేనే, మీరు అపోస్తుల కార్యగ్రంథంలో భోజనాల దగ్గర ఇబ్బంది ఏర్పడి అపోస్తుల దగ్గరకు వస్తే అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు, మేము వాక్యమును బోధించటం మాని భోజనము పంచిపెట్టుట యుక్తము కాదు, కాబట్టి మేము ఈ పనిలో ఉంటాం. ఆ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి, సాయం చేసేవాళ్ళు సాయం చేయాలి. ప్రార్థన అనేటువంటిది మనం ఎప్పుడు చేయగలుగుతాము అంటే మనకు దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేయగలుగుతాం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక అదేదో మరీ అడక్కపోతే బాగోదులే అన్నట్లు ఒక కంప్లైంట్ అక్కడ వేసినట్లు వెళ్తూ కళ్ళు మూసుకొని వాళ్ళు ఏదో ఒక అరక్షణంలో ఆయన ముందు ఒక రిక్వెస్ట్ అట్లా పడేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనకు కూడా తెలుసు ఇది నిజంగా నా మీద ఆధారపడి చేసిన ప్రార్థన, లేకపోతే ఏదో మరీ చెప్పకపోతే బాగోదని చేసిన ప్రార్థన అనేటువంటిది ఆయనకు కూడా అర్థమవుతూనే ఉంటుంది. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు, ఏమన్నా అంటూ ఉన్నాడంటే, సహోదరులారా జీవం కలిగ దేవుని విడిచిపోవునటి విశ్వాసం లేని దుష్ట హృదయమో మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసం లేని దుష్ట హృదయం, దేవుని నమ్మకపోతే, నమ్మితేనే మనం ఆయనకు ప్రార్థన చేస్తాం, నమ్మకపోతే ఆయనకు ప్రార్థన చెయ్యం. ఈరోజు దేవుడు నాకు ఈ పని చేస్తాడు అనేటువంటి నమ్మకం కనుక ఉందనుకోండి, మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం, ఎందుకంటే ఆయన దగ్గర ఇది తీరుతుంది అని ఉంటే. ఉదాహరణకి మీరు చూడండి, యెహోషువ గ్రంథం చదివేటప్పుడు ఒక భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది 10వ అధ్యాయంలో. శత్రువులు చాలామంది ఉన్నారు, సాయంత్రం అయిపోతుంది, ఇంకాసేపటికి చీకటి పడుతుంది. యెహోషువ ఒక ప్రార్థన చేస్తాడు. అని చేసినటువంటి ప్రార్థన మీకు బైబిల్లోనే, మీరు బైబిలే కాదు అసలు చరిత్రలోనే కనుక మీరు చూసినట్లయితే ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఇలాంటి ప్రార్థన నాకు తెలిసి ఇంకెవరు కూడా చేయలేదు. 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం మీరు చదివేటప్పుడు 12వ వచనము, యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము, యెహోషువ యెహోవాకు ఇజ్రాయేలీలు వినుచుండగా ప్రార్థన చేసెను. 12వ వచనంలో అంటున్నాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువు. సూర్యుడిని చంద్రుడిని ఇద్దరిని ఆగిపోమని ప్రార్థన చేశాడు. ఆగిపోతాడంటే ఆయన నమ్మాడు, ఆగిపోతాడని ఆయన నమ్మాడు. దేవుడు వలన ఆపుతాడు, సూర్యుడిని చంద్రుడిని దేవునికి ఆపగల శక్తి ఉంది అని ఆయన నమ్మాడు కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఇదే ప్రార్థన కనుక ఇవాళ చేస్తే మనం నవ్వుతాం. యెహోషువ నువ్వు ఎంత భక్తుడివైనా ఓకే, కానీ మరీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ సంగతులన్నీ చేయకు,
మరి వినేటువంటి వాళ్ళకు కూడా బాగుండదు. వాస్తవంగా దేవునికి ఉన్నటువంటి శక్తిని ఎంతగా నమ్మాడో చూడండి. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోన్లో నిలువు, జనులు తమ శత్రువుల మీద పగదీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. అని చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. వినటం మాత్రం కాదు, అలా ఆపేశాడు. ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు నిలిచిపోయినటువంటి దినము జరిగిందంటే జరిగింది. దేనివల్ల జరిగిందంటే ఒక భక్తుని ప్రార్థన వల్ల జరిగింది. ప్రార్థనగా ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని కూడా ఆపివేయగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉంది. కానీ మనం నమ్మితేనే. ఒకవేళ ఆయన మనం నమ్మలేదనుకోండి, కనీసం పెన్సిల్ కొరకు ఎరేజర్ కొరకు కూడా అడగం. అడిగేదానికంటే మనం కొనుక్కుంటే మంచిదిలే, వెంటనే పని అయిపోతుంది. నిజంగానే ఈరోజు కొంతమంది వాళ్ళని అడిగితే వీళ్ళని అడిగితే ఏదన్నా అవసరం తీరుతుంది, కానీ ఊరికినే ప్రార్థన అని కూర్చుంటే అనవసరం టైం వేస్ట్, పదండి మనం ప్రయత్నం చేద్దామని అంటూ ఉంటారు. ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ప్రార్థనకు కూడా సమాధానం వస్తుంది అనేటువంటిది మనం నమ్మాలి. నమ్మలేదనుకోండి, విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయం కనుక ఉంటే మనం ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాం, ఇంకా ఆయన అడగము. విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే ఎందుకు అడుగుతాం? నమ్మకం ఉంటేనే అడుగుతాం. కాబట్టి కొందరు దేవుడిని అస్సలు అడగరు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఏతిస్టు, వాళ్ళు దేవుడిని అడగరు, అసలు ఆయన లేడు అని చెప్పేటువంటి వాళ్ళు ఇంకా ఆయన ఏం అడుగుతారు? ఇక ప్రార్థనకు వచ్చే వాళ్ళలో కూడా కొందరు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేయరు. ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ ప్రార్థన చేయరు. ఎందుకు అంటే వాళ్ళకి అలాంటి నమ్మకం లేదు. ఈరోజు మనకు జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి కష్టానికి, ప్రతి ఇబ్బందికి దేవుని దగ్గర సమాధానం దొరుకుతుంది అనేటువంటి నమ్మకం కనుక మనకుంటే మనం ప్రార్థన చేస్తాం. ఆ నమ్మకం మనకి లేని రోజున మనం ప్రార్థన చేయలేం. కాబట్టి ప్రార్థన చేయాలి అంటే దేవుడిని నమ్మాలి. ఈరోజు ఎవరు ప్రార్థన చేయరు అంటే దేవుని నమ్మనటువంటి వాళ్ళు ప్రార్థన చేయరు. నాకు దేవుని వల్ల దొరుకుతుంది అని అనుకోనటువంటి వాళ్ళు ప్రార్థన చేయరు. అంతేకాదు మనం గమనించేటప్పుడు ఈ ప్రజల్లో అనేక మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు 13వ వచనం నుంచి కనుక చదివినట్లయితే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము, నేడు మీరు ఆయన శబ్దం వినేయుడులా కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయాలను కఠినపరచుకోండి అని ఆయన చెప్పాను. పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడుకొనకుండా, ఇక్కడ చెప్తున్నాడు ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని చెప్పేసి అంటున్నాడు. ఏలయనగా మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన యొడలనే క్రీస్తులో పాలివారమై ఉందమో. ఎందుకంటే ఇక్కడ పాపం వల్ల కలిగేటువంటి భ్రమ ఒకటి ఉంది. భ్రమ, ఊరికినే ప్రార్థన అంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళి ఎందుకు అనవసరంగా టైం వేస్ట్, చక్కగా ఓటీ చేసుకో, డబ్బులు వస్తాయి. కొంతమందికి సాయంత్రం పోగానే వచ్చే డబ్బు కళ్ళకు కనబడుతుంది, ప్రార్థన చేస్తే వచ్చేటువంటి మేలు మాత్రం కళ్ళకు కనబడదు. అందుకనే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటారు, ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది అన్నట్లుగా. కానీ నిజమేమిటి అంటే ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది అనేదానికంటే బైబిల్లో ఏం జరగలేదు అని అడగండి. ప్రార్థన చేయలేనటువంటి పని ఏమిటి అని అడగండి, ఏది లేదు. మీరు దాని గురించి కనుక చదువుతూ వెళ్ళినట్లయితే సూర్యుడిని చంద్రుడిని ఆపినటువంటి ప్రార్థన, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేసింది ప్రార్థన. ఇంకా చెప్పాలంటే ప్రార్థన ఇది చేయలేదు అనేటువంటిది ఏమీ లేదు ప్రార్థనకి. కాకపోతే మనం చేయించటం లేదు, ప్రార్థన చేత ఆ పనులు మనం చేయించటం లేదు, మనం దాన్ని ఉపయోగించటం లేదు. ఉపయోగిస్తే దానివల్ల అన్నీ అవుతాయి, ఉపయోగించటం లేదు మనం. కాబట్టి కొంతమంది ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేయరు. ఈవెన్ దేవుని నమ్మిన వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ప్రార్థన చేయరు. ఏంటంటే వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, దేవుడు ఏదైనా చేస్తాడు అనేటువంటి విశ్వాసం లేదు. కాబట్టి విశ్వాసం లేదు కాబట్టి, నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి అడగరు. అంతేకాదు రెండవ గుణం కలిగినటువంటి వ్యక్తులు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు. అస్సలు చేయని వాళ్ళు కాకుండా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు. మనకు కూడా బాగా తెలుసు. ఉదాహరణకి కొంతమంది కష్టం వచ్చినప్పుడు దేవుడా అని అప్పుడు అడుగుతూ ఉంటారు. మన మోటు భాషలో చెప్పాలంటే ఏరు దాటే వరకు ఓడమల్లన్న అన్నట్లుగా అవసరం వస్తే దేవుడా దేవుడా అంటూ ఉంటారు. అంతేకాదు కొంతమంది, ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ప్రార్థన స్టార్ట్ అవ్వటానికి 5 నిమిషాలు ముందే వచ్చేసిందంట. ఆ రోజు ఆమెను చూడగానే అనుకున్నాడంట ఏదో అవసరం పడింది దేవుడితో అని. అయిపోయిన తర్వాత ఆమె అన్న తర్వాత వెళ్ళేటప్పుడు చెప్తారు కదా, అప్పుడు చెప్తుందంట ఇంట్లో ఇట్లా ఉందండి కొంచెం ప్రార్థన చేయండి అని. ఆయన అంటున్నాడు ఆమె మొహం చూడగానే ఆ రోజు అనుకున్నాను, ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత 5 నిమిషాలకి 10 నిమిషాలకి పావు గంటకి వచ్చే ఆమె ఇవాళ ముందే వచ్చిందంటే ఈరోజు దేవుడితో ఏదో పని పడింది అని అనుకున్నాడంట. నిజంగానే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవునితో పనేమి లేదనుకోండి, వాళ్ళు తీరిగ్గా 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట
సగంలో చివరిలో కూడా వస్తూ ఉంటారు. ఇంకా అవసరమైతే నేను బిజీ, నేను రాలేనని కూడా అంటారు. ఏంటంటే దేవుడు మనకి తినటానికి ఉండటానికి అన్నీ ఇచ్చాడు కదా, ఇంక ఇప్పుడు ఎంతో అవసరం ఏముంది. అదే ఒకవేళ అవి కట్ అయినాయి అనుకోండి, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుడా ఇవాళ ఆదివారం కదా, పొద్దున్నే వెళ్ళిపోవాలి, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. కాబట్టి కొంతమంది ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ ఎప్పుడు ప్రార్థన చేస్తారు అంటే అవసరంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక మూడవ రకం ప్రజలు ఉన్నారు, వాళ్ళు తాము నీతిమంతులమో అని ప్రదర్శించుకోవటానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. తమ నీతిని ప్రదర్శించుకోవటానికి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. లూకాసు వార్త 18వ అధ్యాయము మనం గమనించినట్లయితే, ఇందాక మనం చూసాము లూకాసు వార్త దాదాపుగా ఈ 18వ అధ్యాయంలో ప్రార్థన గురించి ఆయన బాగా తెలియజేస్తూ ఉంటాడు క్రీస్తు ప్రభు. 18వ అధ్యాయము ఆల్రెడీ ఇందాక 1 నుంచేమో మనము నిత్యము ప్రార్థన చేయాలి, విసక్కుండా ప్రార్థన చేయాలనే దానికి ఒక ఉపమానం చెప్పాడు. మరలా లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి ఇంకొక ప్రార్థన చేసేటువంటి మరొక రకం ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు. తామే నీతిమంతులం అనుకుని, 18వ అధ్యాయం 9వ వచనం, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థించుటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. బాగా గమనించండి, 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఎందుకొరకు వెళ్ళారు అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఇద్దరూ ప్రార్థన చేయటానికే వెళ్ళారు. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె అయినను, ఇదిగో ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన మొదలుపెట్టాడు పరిసేయుడు. ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చాడు కదా, ప్రార్థన మొదలుపెట్టాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నిలబడి, దేవా నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె, ఈ సుంకరి వలెనైనా, పాపం ఎదురుగా ఇంకొక ఆయన వచ్చాడు కదా ప్రార్థన చేయడానికి, ఆయన చూసి ఇదిగో ఈళ్ళలాగా కూడా నేను లేను, నేను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొక రకంగా చెప్పాలి అంటే ఈ ప్రార్థన వింటే మీకు ఏమర్థమైంది? ఒకసారి మేము ఇక్కడ ఈస్ట్ గోదావరి వెళ్ళాం. ఈస్ట్ గోదావరి వెళ్తే ఆయన మ్యారేజ్ చేయటానికి వచ్చినటువంటి రిజిస్టరు పెళ్లి చేసే ముందు మైక్రోఫోన్ తీసుకొని మొదలుపెట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, ఇది నాకు 666వ పెళ్ళి అని అన్నాడు. ఓ ఫ్యాన్సీ నెంబర్ అన్నమాట అంటున్నారు వెనక నుంచి. నేను పోయిన నెలలో ఆఫ్రికాలో పలానా దేశంలో దిగినప్పుడు నేను పలానా వస్తువు నేను మర్చిపోయి వెళ్ళిపోయానంటే, అంటే మీరు ఆఫ్రికా కూడా వెళ్ళారనమాట, ఆఫ్రికా నుంచి రిటర్న్ వచ్చారా అని వెనకాల వాళ్ళు అంటున్నారు. ఆయన చెప్పే ప్రతి మాటకి కూడా వీళ్ళు చక్కగా అర్థం చెబుతున్నారు. అంటే ఈయన ఎందుకు ఇదంతా చెప్తున్నాడని. ఈ లోపు అసలు పెళ్ళికి ప్రసంగానికి ఏమైనా సంబంధం ఉందా అంటున్నారు వెనకోళ్ళు. అంటే ఈ మొదలుపెట్టిందంతా కూడా నేను గొప్ప, నేను గోసి అనే దాని కొరకు. నువ్వు ఆఫ్రికా వెళ్ళింది దేనికి? నువ్వు ఏది మర్చిపోతే దేనికి? నీది ఎన్నో పెళ్ళి అయితే ఇక్కడ దేనికి? అంటే నేను ఇన్ని పెళ్ళిళ్ళు చేశాను, ఇన్ని 100 పెళ్ళిళ్ళు అనేటువంటి విషయం వాస్తవంగా మాట్లాడేటువంటి దానిలో ఇక్కడ కూడా ఈయన చేసే ప్రార్థనలో చూడండి. ప్రార్థన అంటే ఈయనకి ఏం కావాలో అడగాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఈయనకి ఏం కావాలో అడగాలి. ఈయన అంటున్నాడు, దేవా నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైనా ఇతర మనుషుల వలె అయినా, ఈ సుంకరి వలె అయినా ఉండనందుకు నీకు నీ కృతజ్ఞతలు అన్నాడు. కానీ అది కృతజ్ఞతలు చెప్పినట్టుగా ఏమి లేదు. నీకు థ్యాంక్స్ అని అన్నాడు. ఎందుకు థ్యాంక్స్? నేను వీళ్ళలాగా ఈ పనికి మాలిన వాళ్ళు ఎవ్వళ్ళలాగా కూడా లేను, అందుకు నీకు థ్యాంక్స్. అంటే నేను చాలా గొప్ప గోసి, నేను వీళ్ళలాగా పనికి మాలిన బతుకులు బతకటం లేదు అన్నట్లు ఈ ఫోజ్ అంతా ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. నిజంగా ఒక్కొక్కసారి కొంతమంది ఎవరితో ఏం మాట్లాడుతున్నారనేది అర్థం కాదు. నేను దొంగను కాదు అనే మాట నిజంగా నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఎవరిది తీసుకోలేదా? అన్యాయస్తుడిని కాదు అని అంటున్నాడు, జీవితంలో అసలు అన్యాయం చేయనటువంటి బ్రతిక. వ్యభిచారిని కాదు అంటున్నాడు, ఎప్పుడు ఎన్నడూ ఎవరిని మోహపు చూపు చూడలేదు. ఇలాగ ఒక్కొక్క దానిలో కనుక మాట్లాడుతూ వెళ్తే ఆయన చెప్పేది ఏది కూడా అది నిజం కాదు, ఆయన గొప్ప అని అనుకుంటున్నాడు అంతే. ఇంకా చెప్పాలి అంటే మనకు ప్రవక్త చెప్తూ ఉంటాడు, మన నీతి అనేటువంటిది ఎట్లా ఉందంటే దేవుని ముందు మురికి గుడ్డల వలె ఉన్నది అని అంటాడు. చాలా బాగా చెప్తూ ఉంటాడు, మోటుగా చెప్పినా కానీ మన నీతి అంతా కూడా మురికి గుడ్డల్లాగా ఉంది. మురికి గుడ్డలు ఎలాగైతే ఉంటాయో కంపు కొట్టుకుంటూ మనం ఒక్కోసారి బాగా తెల్లగా ఉందని మనం అనుకుంటాం, కానీ అసలు తెల్లదాని ముందు పెడితే ఈ తెల్లదానం ఏంటో అర్థమవుతుంది.
మీకు టీవీలలో సబ్బులు సరుపులు బట్టలు ఉతికే వాటికి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు. ఏదో పక్కన దేనితోనో ఉతికితేనేమో ఒక రంగులో ఉంటుంది, వీళ్ళ కంపెనీ సబ్బుతో సరుపుతో మాట్లాడితే ఉతికితే మాత్రం ఇలా లేపితే తెల్ల కనబడుతుంది. అది తెల్లదే ఇది తెల్లదే, కానీ వేరే వాళ్ళ దాంతో ఉతికిందేమో ఒక తెలుపు ఉంటుంది, వీళ్ళదే మాత్రం చక్కగా తెల్లగా ఉంటుంది. ఇక్కడన్నా ఇలా చూపించాడు, కానీ అంటే అవి కూడా ఉతికినాయే. ఒకసారి మీరు చూడండి, తెల్ల బట్టలే కానీ మనం ఉతికి ఇస్త్రీ చేసుకొని తెల్ల బట్టలే అనుకుంటాం, కానీ కొన్ని తెల్ల బట్టల ముందు కనుక పెట్టుకుంటే అసలు ఇది తెలిపేనా అనిపిస్తుంది. మళ్ళీ ఉతికిన బట్టలే అట్లా ఉంటాయి. ఇప్పుడు మన నీతి కూడా ఎట్లా ఉంది అంటే, దేవుని నీతి ముందు కనుక పెడితే మన నీతి తేలిపోతుంది. అసలు నీతే కాదు, మురిగ్గూడలు ఎలాగైతే ఉంటాయో కంపు కొట్టుకుంటూ అట్లా ఉంది. ఆ నీతినే చూసుకొని మనం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనం అట్లా మాట్లాడకూడదు. కానీ ఈయన అంటున్నాడు పరిసయ్యుడు, నేను చోరుల్లాగా, అన్యాయస్తుల్లాగా, వ్యభిచారుల్లాగా, ఇతర మనుషుల వలెనైనా ఈ సొంకరి వలెనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అన్నటువంటి ప్రార్థన కనుక వింటే, ఈయన దేవుణ్ణి ఏమి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా లేదు, అడుగుతున్నట్టుగా లేదు, నేను ఎంత గొప్ప అని తన గొప్పతనాన్ని దేవునికి చెప్తున్నట్టుగా ఉంది. కొందరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇలాగనే ప్రార్థన చేస్తూ ఉంటారు. తాము ఎంత నీతిమంతులు అని కనబరుచుకునే దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రార్థన ఎప్పుడు కూడా ఇట్లా చేయకూడదు. అంతేకాదు, మనం ప్రార్థన చేసేటప్పుడు కింది వచనాలు కనుక వరుసగా చూసినట్లయితే, ఇద్దరు వెళ్ళారు కదా, ఈ ఇద్దరులో ఈయన ఇంకా అయిపోలేదు. మీరు కింద కనుక చూసినట్లయితే 12వ వచనంలో వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు దేవునితో. నేను మామూలు భక్తుడిని కాదు, వారానికి 2 రోజులు ఉపవాసం. నేను నిజంగా వారానికి 2 రోజులు ఉపవాసం చేయటము చిన్న విషయం కాదు. ఉపవాసం చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఒక్కరోజు 24 అవర్స్ ఏం తినకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? ఆకలి అనేటువంటిది నిజంగా చాలా చాలా పెయిన్ఫుల్. ఒక పూట ఆకలి అయితేనే అలా ఉంటుంది. అలాంటిది 24 గంటలు ఏమీ తినకుండా కంటిన్యూస్గా ఉంటే అప్పుడు ఆకలి అనేటువంటిది ఎంత బాధగా ఉంటుందో అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత 2వ రోజుకి 3వ రోజుకి వెళ్ళి దాని ఇంటెన్సిటీ తీవ్రత పెరుగుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది ప్రపంచంలో ఆకలిని మించినటువంటి బాధ ఏమీ ఉండదని. చక్కగా పూటకి తినేసి తినది కూడా ఎక్కువైపోయి అరగక గ్యాస్ వచ్చేసి ఇప్పుడున్న ఈ ప్రపంచానికి ఆకలి అంటే పెద్దగా తెలియదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆకలి అనేటువంటిది పుట్టకముందే టైం అయిపోయిందని తినేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈయన 2 రోజులు ఉపవాసం చేయటము నిజంగా చాలా గొప్ప విషయమే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి వారానికి 2 మార్లు ఉపవాసం చేసేటువంటి అంత భక్తుణ్ణి నేను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను, నా సంపాదన నీకు ఇస్తున్నాను. సంపాదన ఏమో అయింది, నేను నీకు ఇస్తున్నాను. ఈ మాటకు అర్థమైందా? ఒక రకంగా నేను కూడా నీకు ముష్టేస్తున్నాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నా సంపాదనలో నీకు 10వ వంతు ఇస్తున్నాను అంటే నువ్వు కూడా నా దగ్గర చేయి జాపి పుచ్చుకునేటట్లుగా ఉన్నావు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థన కానీ కింద వచ్చినటువంటి సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తటానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. 14వ వచనంలో చెప్తూ ఉంటాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అని చెప్పేసి అన్నాడు. ఈ ఉపమానం ఆయన ఎందుకు చెప్పాడు అని చెప్పేసి అంటే, మీరు కనుక గమనించినట్లయితే 9వ వచనంలో ఈ ఉపమానం చెప్పిన అర్థం ఏంటో చెప్తున్నాడు. 18:9 మళ్ళీ ఒకసారి, తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. తామే నీతిమంతులని, ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రార్థన కూడా ఏమిటి అంటే తానెంత నీతిమంతుడో కనబరుచుకోవటానికి చేసిన ప్రార్థన. అంతేగాని దేవుని దగ్గర ఏదో సహాయం అవసరమని చేసిన ప్రార్థన కాదు. కాబట్టి కొందరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు వారు ఏ ఉద్దేశంతో చేస్తూ ఉంటారంటే మేమెంత గొప్ప అనేటువంటిది తెలియజేయటానికి చేస్తారు. ఎవరు ఏమనుకోవద్దు, దాదాపు మన దగ్గర ఇలాంటి వాళ్ళు లేరేమో, కానీ కొందరు ప్రార్థన చేసేటప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా కొందరికి. ఒకసారి బైబిల్ స్కూల్లో కూడా ఒక విద్యార్థి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఎట్లా ఉంది అంటే, కంఠస్థ వాక్యాలు చదువుతారు. బైబిల్ స్టూడెంట్స్ కంఠస్థ వాక్యాలు చదువుతారు, చాలా కంఠస్థ వాక్యాలు చదువుతారు, వాళ్ళకి చాలా కంఠస్థ వాక్యాలు తెలుసు. ఒకసారి పరీక్ష పెడితే కూడా 100, 200, 400, 500, 1000 పైన రాసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడైనా కంఠస్థ వాక్యాలు బాగా వచ్చు,
ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఆ రోజు అబ్రహామునయ్యా నువ్వు కనాను దేశానికి అక్కడి నుంచి పిలిచావు, మెసపటోమియా నుంచి పిలిచావు, ఎంత ఇబ్బంది పడి భక్తుడు వచ్చాడు అయ్యా. శారాన్ని నువ్వు అట్లా అన్నావు, ఏమీ లేనప్పుడు నువ్వు గర్భాన్ని తెరిచావు. ఆ తర్వాత ఇస్సాకు గురించి, తర్వాత యాకోబు గురించి బైబిల్ చరిత్ర అంతా ప్రార్థనలో చదువుతున్నాడు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను చెప్పాను, నీకు చాలా బైబిల్ హిస్టరీ తెలుసు, అందుకు నేను అభినందిస్తున్నావు. ఈ చరిత్ర అంతా దేవుడికి నేర్పాల్సిన అవసరం లేదుగా. దేవుడు ఏమైనా మర్చిపోయాడా? ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ మర్చిపోయాడా దేవుడు? మరి ఏంటి ఆ ప్రార్థన? లేకపోతే ప్రార్థనలో మా అందరికీ ఏమైనా ప్రసంగం చేస్తున్నావా? ప్రార్థన ఇప్పుడు నువ్వు చెప్పిన చరిత్ర అంతా, ఒకటి నువ్వు గుర్తు చేసుకోవటానికి నువ్వు చేసి ఉండాలి, రెండు దేవుడు మర్చిపోతే చెప్పు ఉండాలి, లేదా మూడు నాకు ఇంత చరిత్ర తెలుసాయా అని దేవునికి చెప్పు ఉండాలి. రోజు టీచర్లకి ఏం అప్పచెబుతామని ఇవాళ దేవుడికి అప్పచెప్పు ఉండాలి. లేకపోతే నాలుగు కింద ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన పేరట ప్రసంగం చేస్తూ ఉండాలి. ఏం చేస్తావు నువ్వు? ఒకసారి కొంతమంది వాళ్ళకు వచ్చిన కంఠస్థ వాక్యాలన్నీ ప్రార్థనలో చెప్తూ ఉంటారు. మీకు బైబిల్ స్కూళ్ళలో కనుక చూసినట్లయితే విద్యార్థులు ఒక రకంగా ఉండరు. వాళ్ళందరినీ కూడా ప్రార్థన అనేటువంటి దగ్గర వాళ్ళని తిన్నగా తీసుకొని వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. కొంతమంది ఒక విద్యార్థి ఉంటాడు, ఆయన ఆ రోజు ఏం కంఠస్థ వాక్యాలు చదివాడో ప్రార్థనలో లేపితే అవన్నీ దేవుడు చెప్పేస్తాడు. ఉదాహరణకి హెబ్రీ 11:6 చదివాడు అనుకోండి, అయ్యా విశ్వాసం లేకుండా మీకు ఇష్టడై ఉండుట అసాధ్యమని చెప్పిన గొప్ప దేవా, అవును దేవా, విశ్వాసం లేకపోతే మీకు ఇష్టంగా ఉండలేమయ్యా, మేమందరూ విశ్వాసం కలిగి ఉండాలయ్యా. ఇక ఆ రోజు చదివినటువంటి వచనాలు, కంఠస్థ వచనాలన్నీ దేవుడికి చెప్పేస్తాడు. ప్రార్థన అనేటువంటిది మనం కంఠస్థ వాక్యాలు అప్పచెప్పే క్లాసు కాదు. ప్రార్థన అనేటువంటిది ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీనో, న్యూ టెస్టమెంట్ హిస్టరీనో, లేకపోతే బైబిల్ హిస్టరీనో ఇదంతా దేవుడికి చెప్పే క్లాసు కాదు. ప్రార్థన అనేటువంటిది ఏమిటంటే మనకేం కావాలో అది అడగవలసినటువంటి పని అది. ఉదాహరణకు మనం ప్రార్థన చేసేటప్పుడు, అందుకనే క్రీస్తు ప్రభు నేర్పించాడు, యోహాను తన శిష్యులుగా నేర్పినట్లు మాకు ప్రార్థన చేయటం నేర్పించంటే మొట్టమొదటి విషయము పరలోకమందున్న మా తండ్రి అని ఎవరిని అడ్రస్ చేయాలో చెప్పాడు. తరువాత నీ నామం పరిశుద్ధపరచబడుగాక, ఆయన నామాన్ని హెచ్చించేటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఆయన మనకు ఏ మేలులు చేశాడో వాటి కృతజ్ఞతలు చెప్పాలంటే ప్రార్థన అనేటువంటి ఒక ప్యాటర్న్ ఉంది, ఒక పద్ధతి ఉంది. నువ్వు దేవుణ్ణి అడుగు, నువ్వు దేవుని మహిమపరచు, ఆయన చిత్తం కొరకు ప్రార్థన చెయ్యి, ఆయన నీకేమిచ్చాడో దానికి కృతజ్ఞతలు చెల్లించు, ఇంకా నీకేం కావాలో అడుగు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి కొరకు నువ్వు అడుగు. అంతేగాని దేవుడు చేసిన పనులు దేవునికే గుర్తు చేయొద్దు. ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ, న్యూ టెస్టమెంట్ హిస్టరీ, కంఠస్థ వాక్యాలు ఇవన్నీ కాదు. లేకపోతే నువ్వెంత బాగా బతుకుతున్నావు ఇది కాదు. ఒకసారి ఈ విషయాలన్నీ కూడా అందులోకి తీసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఈయన కూడా చూడండి, అయ్యా నేను వాడిలాగా లేను, వీడిలాగా లేను, నేను చోరుని కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను నువ్వు ఇదంతా కాదని దేవుడికి తెలియదా? పోనీ ఆయన మర్చిపోయాడా? నేను చేసి నువ్వు పనికిమాలినోడు అని అన్నాడు ఆయన? అనలేదుగా. నువ్వు ఇదంతా ఆయన గుర్తు చేయటానికి ఆయనకు అన్నీ తెలుసు కదా. వాస్తవంగా మనము ఇక్కడ గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, ప్రార్థన చేసేటప్పుడు కొందరు ప్రార్థన చేస్తారు కానీ తాము నీతిమంతులు అని నిరూపించుకోవటానికి, తమ నీతిని కనబరుచుకోవటానికి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇక ఇప్పుడు చెప్పినట్టుగా కొంతమంది తమ బైబిల్ పాండిత్యాన్ని ఎదుటోళ్ళకి చూపించడానికి ప్రార్థన చేస్తారు. ఎన్ని కంఠస్థ వాక్యాలు చెప్తారో ఆ ప్రార్థన అయ్యేసరికి అబ్బో బ్రదర్కి చాలా వాక్యం వచ్చు అనుకుంటా కదా అని కింద వాళ్ళందరికీ అర్థమైంది. అది ప్రార్థనలాగా అనిపించదు. అబ్బో బైబిల్కి ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ అంతా కూడా తెలుసు అనుకుంటగా బ్రదర్కి. అది మీకు ఎలా అర్థమైందంటే ఈ ప్రార్థన ఏంటి అర్థమైపోయింది. అబ్రహాము మెసపతోమియా నుంచి బయలుదేరింది, తర్వాత వచ్చింది శారాకి ఎన్ని సంవత్సరాల వయసులో గర్భం తెరిచింది, అప్పుడు ఏం డిస్కషన్ జరిగింది మొత్తం ఇందులో చెప్పేస్తారు. ఈ ప్రార్థన అంతా అయినేసరికి బ్రదర్కి ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ బాగా వచ్చు అనేది అర్థమైపోతుంది. ప్రార్థన అనేటువంటిది అది చూపించుకునే విషయం కాదు. కాబట్టి కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ రైట్ మోటివ్తో కాదు. కొందరు అసలు చేయరు, ఏథిస్టులు అయి ఉంటారు. ప్రార్థనకు వచ్చే వాళ్ళలో కూడా నమ్మని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అస్సలు చేయరు. కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ తమ నీతిని కనబరుచుకోవటానికి ప్రార్థన చేస్తారు. కొందరు తమకెంత బైబిల్ వచ్చో దేవునికి కనబరుచుకోవటానికి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ అందుకొరకు కాదు ప్రార్థన చేయవలసింది. ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, ఈ విషయాలన్నీ కూడా చేసి దీర్ఘ ప్రార్థన. వాస్తవంగా ఒక్కొక్కసారి కొంతమందికి అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్పి నేను ముగించేస్తాను. ఏ ప్రార్థన చేస్తున్నామో, ఏ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామో అనేటువంటి దాన్ని గుర్తించకుండా ప్రార్థన చేస్తారు. ఉదాహరణకి మనందరికీ భోజనాలు పెట్టారు. భోజనం తినబోయే ముందు బ్రదర్ ప్రార్థన చేయండి అని అన్నారు. ప్రార్థన చేయండి అంటే ముగింపు ప్రార్థనలాగా 30 నిమిషాలు చేశారనుకోండి,
ఈ మధ్యలో కళ్ళు తెరిచి చూడరా మీరు? మధ్యలో అన్నం కూడా పట్టుకొని ఇంకా వేడుందా, చల్లబడిపోయిందా, ఈ బ్రదర్ ఇంకా ఆపట్లేదు అని టెస్ట్ చేసుకోరా? అంటే మరీ 30 నిమిషాలు కాదు, కానీ కొంతమంది ప్రార్థన అన్నం ముందు ఉన్నప్పుడు కూడా 5-10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఒక ఆయన అన్నాడు, అంతసేపు చేయకూడదని. చెయ్యొచ్చు, కానీ అంత ఇప్పుడు నీకు అడిగే రిక్వెస్ట్లన్నీ ఉన్నాయి కదా, తర్వాత ప్రార్థన చేద్దామయ్యా. ఇది అన్నం తినటానికి ముందు వచ్చి ప్రార్థన. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తే, అయ్యా మాకు ఈ ఆహారం ఇచ్చావు, ఇచ్చినటువంటి వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, వాళ్ళని దీవించు. అసలు ఫస్ట్ ఇచ్చినటువంటి నీ కృతజ్ఞతలు, ఇదిగో పలానా వాళ్ళు ఆహారం ఏర్పాటు చేశారు, వాళ్ళని దీవించు. ఇలాంటి ఆహారం ఎవరికి లేదో వాళ్ళకు కూడా ఇవ్వు, ఆమెన్ అనేసి నువ్వు అన్నం తింటే బాగానే ఉంటుంది. నీ ప్రార్థన అంతా చేయడానికి ఇంకా ఉందిగా టైము. ఇప్పుడు మనకు కూడా ప్రారంభ ప్రార్థన ఒకటి ఉంటుంది, వాక్యానికి ముందో ప్రార్థన ఉంటుంది, అంతేనా? ప్రభువు వల్లప్పుడు ఒక ప్రార్థన ఉంటుంది, ముగింపు అప్పుడు ఒక ప్రార్థన ఉంటుంది. ప్రతి ప్రార్థన ముగింపు ప్రార్థనలాగా అరగంట చేస్తే, ఒకసారి మేము ఒక చోటకి ఆరాధన కార్యక్రమానికి నేను ఇంకొక సహోదరులు వెళ్ళేసి అలా లోపలికి వెళ్ళబోయే ముందు అక్కడ ప్రార్థన స్టార్ట్ అయింది, లోపలికి వెళ్ళకూడదని అట్లా ఆగిపోయి కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకుంటే నేను, నాతో పాటు ఇంకొక సహోదరులు ఉన్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన అయిపోయింది కదా అని చూస్తున్నాం. 5 నిమిషాలు మధ్యలో నేను కళ్ళు ఇప్పినప్పుడే ఆయన ఇట్లా టైం చూస్తున్నాడు. 10 నిమిషాలు, 22 నిమిషాలు ప్రార్థన చేశాడు. ఆరాధనలో ప్రారంభ ప్రార్థన అంటది, ఆదివారం ఆరాధనలో. నేను ఆరాధన అయిపోయిన తర్వాత సేవకుని అడిగాను, మేము మధ్యలో వచ్చాము, అక్కడి నుంచి 22 నిమిషాలు జరిగింది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అని. లేదన్నా జస్ట్ మీరు వచ్చేదానికి ఒక 5 నిమిషాలు ముందు స్టార్ట్ అయిందంటే, రమారమి ఒక 27 నిమిషాల ప్రార్థన అన్నమాట. అంత ప్రార్థన చేస్తారు కదా. ఇప్పుడు ఈయన్ని చూసి ఇంకొకరిని ప్రార్థనకు పిలిస్తే వీళ్ళు, అబ్బా బ్రదరు 27 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, నేను 2 నిమిషాలు చేస్తే నాకు ప్రార్థన చేత కాదు అనుకుంటారని ఈయన ఇంకో 20 నిమిషాలు చేస్తే, ఇప్పుడు ప్రార్థన చేయటం వద్దని మనం అనటం లేదు, ప్రార్థన బాగా చేయాలి, కానీ ఆ ప్రార్థనకు సమయం ఏంటి, సందర్భం ఏమిటి అనేటువంటిది ఉంటుంది కదా, దాన్ని బట్టి కదా చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ ప్రార్థన చేసేటప్పుడు ఇటువంటి ఆలోచన అంతా కూడా కలిగి ఉండరు. మీరు బైబిల్లో ఒకసారి ఏం చేస్తారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఉన్నటువంటి ఆల్ ద ప్రేయర్స్ ఇన్ ద బైబిల్ అని చెప్పేసి ఒక లిస్ట్ మీరు తయారు చేయండి. పాత నిబంధన దగ్గర నుంచి భక్తులందరూ చేసినటువంటి ప్రార్థన, ఆల్ ద ప్రేయర్స్, ఏ ప్రార్థన ఎట్లా చేశారు, ఏ ప్రార్థనలో ఏం అడిగారు, ఈ ఒక్కసారి కనుక నేర్చుకుంటే ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ప్రార్థన ఎట్లా చేశారు, ఏ ప్రార్థన ఎట్లా చేయాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మాకు ప్రార్థన చేయటం నేర్పించు అంటే క్రీస్తు వాళ్ళకి ఏం ప్రార్థన నేర్పించాడు? ఎందుకంటే ఈరోజు ప్రార్థన అనేటువంటి దానిలో ఒక ప్రాపర్ టీచింగ్ లేదు, ఎట్లా చేయాలనేది లేదు. పొరపాటున ఎవరికన్నా చెప్దాము అనుకుంటే, బ్రదర్ నన్ను ప్రార్థన చేయొద్దు అన్నాడు, అంతసేపు చేసేవేంటి అన్నాడు అని అంటారు. చెయ్యొద్దు అని అనలేదు, అంతసేపు చేసేవేంటి అని కూడా అనలేదు. కావాలనుకుంటే నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకో, తెల్లారేదాకా చేసుకో, ఉన్న విషయాలని చెయ్యి, మంచిదే. ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టు, తినకుండా నువ్వు ప్రార్థన చేయి, అది కూడా మంచిదే. కానీ ఎప్పుడు చేస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి మనం ప్రార్థన చేయవలసినటువంటి సందర్భాన్ని బట్టి చేయవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ప్రభుని ప్రార్థన నేర్పించు అని ఆయన నేర్పినటువంటి ప్రార్థన మీరు చూడండి, ఫటాఫట్ 2 నిమిషాలు కూడా పట్టదు ఆ ప్రార్థన చేయటానికి. మోడల్ ప్రేయర్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, ఆ మోడల్ ప్రేయర్ చూడండి. క్రీస్తు ప్రభు నేర్పినటువంటి ప్రార్థన సూటిగా దేవుణ్ణి ఏం అడగాలో ఆ ప్రార్థన అక్కడ పెట్టేశాడు. మొట్టమొదటి దేవుడి నామాన్ని మహిమపరచటము, తర్వాత దేవుడిచ్చిన దాని కృతజ్ఞతలు, తర్వాత వీళ్ళకేం కావాలో స్ట్రైట్గా పాయింట్ దగ్గరికి వచ్చేసారు. కానీ అంత స్ట్రైట్గా మనకు ప్రార్థన నేర్పిన అంత స్ట్రైట్గా మనం పాయింట్ దగ్గరికి రాము. ఎటేటో తిరిగి పాత నిబంధన చరిత్ర అప్పచెప్పి, కంఠస్థ వాక్యాలను అప్పచెప్పి, నేను ఆళ్ళలాగలేను ఈళ్ళలాగలేను, ఇవన్నీ మన రైచియస్నెస్ మనం నిరూపించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలనేటువంటిది కొందరు చేసేటట్లుగా మనం అటువంటి ప్రార్థనలు మనం చేయకూడదు. దీర్ఘ ప్రార్థన అంటే నువ్వెంతసేపు చేసావనే దాన్ని బట్టి నీ ప్రార్థన గొప్పతనం రాదు. నువ్వు ఏం అడిగావు అనేటువంటిది, నీకు ఏం కావాలో దేవుణ్ణి స్ట్రైట్గా అడగంతే. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 6వ అధ్యాయము 5-8 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-8 వచనాలు మనం గమనించినప్పుడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమో. వారు చేసే ప్రార్థన ఎందుకంటే మనుషులకు కనబడాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమో, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యం మందున నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు రహస్యం మందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి కనబడాలని, నీ నీతిని కనబరుచుకోవాలని నువ్వు ప్రార్థన చేయకూడదు. ప్రార్థన అనేటువంటి నీకు నీ తండ్రికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అట్లా చేయవలసిన అవసరం ఉంది. ఇక నేను ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. అదేమిటి అంటే, ప్రార్థన చేసేటప్పుడు పర్సనల్ ప్రేయర్, కాంగ్రిగేషనల్ ప్రేయర్. ఇప్పుడు నీ పర్సనల్ ప్రేయర్ అయితే ఇక్కడ చెప్పినటువంటిది, నువ్వు వెళ్ళి నీకేం కావాలో నువ్వు దేవుడిని అడుగు, ఎవరు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రిగేషనల్ ప్రేయర్ అనుకోండి, తలుపులు వేసుకొని చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు మనమందరం ఒక 100-200 మందో వచ్చాము. ఇప్పుడు మనం తలుపులు వేసుకొని చేసే ప్రార్థన కాదు. ఇప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన ఖచ్చితంగా అందరికీ వినబడుతుంది, వినపడాలి కూడా. వినపడితేనే వాళ్ళు ఆమెనని చెప్పగలరు. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రిగేషనల్ ప్రేయర్లో ఒకవేళ మనం లీడ్ చేయమని చెప్పేసి అన్నారనుకోండి, ఈ లీడ్ చేసేటప్పుడు ఒక విషయం నేను చెప్తున్నాను, ముఖ్యమైన విషయము. ఎప్పుడైతే నీ పర్సనల్ ప్రేయర్లో నీ వ్యక్తిగతమైన విషయాలన్నీ నువ్వు అడగాలి కూడా. నువ్వు ఎప్పుడైతే అందరి గురించి కాంగ్రిగేషనల్ ప్రేయర్ చేయడానికి వస్తావో, నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా ఉద్యోగము, లేకపోతే మా ఇంటి పక్కన, లేకపోతే మా చుట్టాలు, మా బంధువులు అంటే అందరూ ఆమెను చెప్పడానికి ఎట్లా అది? ఒకసారి కొంతమంది ఏం చేస్తారంటే కాంగ్రిగేషనల్ ప్రేయర్లో పర్సనల్ ప్రేయర్లో అడిగినట్లుగా అడుగుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు అందరి గురించి ప్రార్థన చేస్తున్నావు, అందరినీ ప్రార్థనలో లీడ్ చేస్తున్నావు. ఇప్పుడు అందరూ ఆమెను చెప్పాలంటే ఎట్లా చెప్తారు నీకు? ఒకవేళ నీ కొరకే నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన పెట్టుకొని నువ్వు అన్ని విషయాలు అడిగితే అందరూ ఆమెను చెప్తారు, ఓకే. కానీ ఇప్పుడు మనం సమాజంగా కూడుకున్నప్పుడు నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ సంబంధించిన విషయాలు ఏమైతే ఉంటాయో వాటిని మనం ప్రార్థన చేయాలి. ఉదాహరణకు మనం ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. ప్రారంభ ప్రార్థన అంటే ప్రారంభ ప్రార్థనే చేయాలి, ముగింపు ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి పాటలు పాడామో, లేదంటే వాక్యంలోకి వెళ్తున్నాము, ప్రార్థన అన్నారు. వాక్యంలోకి వెళ్ళేటప్పుడు మనకి ఏ సహాయం కావాలో దాన్నే ప్రార్థన చేయాలి. ముగింపు ప్రార్థనకి ఇప్పుడు కాదు టైం, మళ్ళీ మొదటి నుంచి తీసుకొని రావటానికి. ఉదాహరణకి ప్రభురాత్రి భోజనానికి ప్రార్థన తీసుకున్నాం, రొట్టె తీసుకుంటే రొట్టె కొరకే ప్రార్థన చేయాలి. మళ్ళీ ప్రారంభం నుంచి ముగింపు దాకా అన్నీ ఇప్పుడు అడగాల్సింది కాదు. ద్రాక్షరసం తీసుకున్నాం, ద్రాక్షరసం తీసుకుంటే ద్రాక్షరసం గురించే, ఆల్రెడీ రొట్టె గురించి ప్రార్థన చేశారు. మళ్ళీ ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు అన్నీ ఇక్కడ చేయటానికి కాదు. కాబట్టి మనం ఏ ప్రార్థన చేస్తున్నామో, ఏ సందర్భంలో చేస్తున్నామో, అది ఎంతవరకు చేయాలనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా గమనించి అంతవరకే మనం చేయాలి. ఇప్పుడు రొట్టె తీసుకొనో ద్రాక్షరసం తీసుకొని ముగింపు ప్రార్థన చేస్తే మరి ముగింపు ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఏం చేయాలి? ఒకసారి ఇలాగనే రొట్టె ద్రాక్ష అప్పుడు ఒక సహోదరుడు రొట్టె కొరకు ప్రార్థన చేయమంటే రొట్టె కొరకు ద్రాక్షరసం కొరకు కూడా కలిపి ప్రార్థన చేశాడు. ద్రాక్షరసం కొరకు పలానా సహోదరుడు చేస్తాడంటే ఇందాడు చేశాడుగా ఆ బ్రదర్ అంటున్నాడు. ఆయన చేశాడులే, ఆయనకి రొట్టె కొరకే చేయమన్నాం కానీ ద్రాక్షరసం కొరకు కూడా చేశాడు, మీరు రెండు ద్రాక్షరసం కొరకు చేయండి అన్నాం. అంటే వాస్తవంగా ఆయన బాగా విన్నాడు. రొట్టె కొరకు చేయండి అంటే రొట్టె ద్రాక్షరసం కూడా కలిపి చేశాడు. కొంతమంది రొట్టె ద్రాక్షరసం కాదు, ముగింపు ప్రార్థన కూడా కలిపి చేస్తాడు, ఇంకా వాళ్ళకు కూడా ఏముండదు ఇంకా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు పర్సనల్ ప్రేయరా, కాంగ్రిగేషనల్ ప్రేయరా, మనం ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అవి తెలుసుకొని మనం అంతవరకే మాట్లాడాలి. ప్రార్థన అనేటువంటిది మన నీతిని నిరూపించుకునేటువంటి విషయం కాదు. ప్రార్థన అనేటువంటిది మనకెంత వాక్యం వచ్చో, మనకెంత బైబిల్ తెలుసో నిరూపించుకునేటువంటి విషయం కాదు. ప్రార్థన అనేటువంటిది మనకు తెలిసినటువంటి బైబిల్ పాండిత్యం అంతా దేవుని ముందో మనుషుల ముందో కనబరిచేటువంటి విషయం కాదు. ప్రార్థన అనేటువంటిది మనం చేసేటువంటి రిక్వెస్ట్ కూడా ఏ సమయంలో ఏ సందర్భంలో చేస్తున్నామో ఆ సమయము ఆ సందర్భాన్ని బట్టి మనం అక్కడ రిక్వెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు ఇంకా ప్రార్థనలో మనం ముందుకు వెళ్తే చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనం అందరం కూడా చేయాలనే దేవుని కోరిక. విసుగక నిత్యము ప్రార్థన చేయచుండవలెనో అనుటకు ఉపమానం చెప్పానని అంటుండాలి, 1:18. కాబట్టి ప్రతి మనిషి ప్రార్థన చేయాలి, విసుగకుండా ప్రార్థన చేయాలి, నిత్యము కూడా ప్రార్థన చేయాలి. అంతేకాదు 9వ వచనం దగ్గర నుంచి తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించేటువంటి వాళ్ళని గురించి ఆ ఉపమానం చెప్పాడు ఆయన. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన నీతిని నిరూపించుకోవడానికి మనం ప్రార్థన చేయకూడదు. ఈ విషయాలను మనం గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రార్థన చేస్తారు కానీ అందరూ ఒక మోటోతో ప్రార్థన చేయరు, ఒక మోటివ్తో. ప్రార్థన చేసేటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. కాబట్టి వీటిని మనం గమనించాలి. ఒక రైట్ మోటివేషన్ అనేటువంటిది ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. కాబట్టి మనం అట్లా కనుక చేసినట్లయితే దేవుడు కోరుకున్న బైబిల్ చాలా స్పష్టంగా నేర్పించింది. ప్రార్థన ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు, ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఈ విషయాలని కూడా నేర్పించారు. కాబట్టి అట్లా మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాలను దీవించునుగాక.